पीचर वेंकटेशन जोहार जोहार पीचर वेंकटेशन जोहार पीचर वेंकटेशन जोहार पीचर वेंकटेश्वर अन्नकू जोहार पीचर वेंकटेश्वर अन्नकू जोहार 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 पीचर वेंकटेश्वर अन्नकू जोहार 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 पीचर वेंकटेश्वर अन्नकू वेंकटेश्वर गाరికి जोहार 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 తెలంగాణ ఉద్యమకారుడు పీచర్ వెంకటేశ్వర గారికి जोहार जोहार జై తెలంగాణ జై తెలంగాణ जोहार తెలంగాణ ఉద్యమకారుడు పీచర్ వెంకటేశ్వర గారికి जोहार जोहार మల్లిదేశ తెలంగాణ ఉద్యమకారుడు ఉద్యమ సహచర మిత్రుడు తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యుడైనటువంటి సహచర మిత్రుడు పీచర్ వెంకటేశ్వర గారు 10 రోజుల క్రితం స్వర్గస్థులైనందుకు వారికి తీవ్ర ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తాం. ఈరోజు తను చేసినటువంటి పిఎన్టీకాలలో కానివ్వండి, ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీ కానివ్వండి, తెలంగాణ ఉద్యమంలో తను చేసినటువంటి సేవలను కొనియాడుతూ ఈరోజు ఒక తెలంగాణ ఉద్యమకారుడికి సంస్మరణ సభ నిర్వహించాలని ఆలోచనతో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం తరఫున నేను, నాతో పాటు ఉద్యమంలో పనిచేసినటువంటి మిత్రులు నర్సిరెడ్డి, రవీందర్ రెడ్డి, మా జేఏసీ చైర్మన్ రంగారెడ్డి, ఉద్యమకారుల సంక్షేమ సంఘం నాయకులు బీరేలంకారెడ్డి అందరం కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక సంస్మరణ సభ నిర్వహించాలనుకున్నాం. ఇదే నేపథ్యంలో దాదాపుగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభం కాకముందు నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర వహించినటువంటి మిత్రుడు పీచర్ వెంకటేశ్వరరావు, వ్యక్తిగతంగా మన శాసనసభ్యుడు, నూతనంగా మరొకసారి 3వసారి ఎన్నికైనటువంటి ఎల్బీనగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు కూడా వ్యక్తిగతంగా మంచి సన్నిహితునిగా, స్నేహితునిగా, హితునిగా ఉన్నటువంటి పీచర్ వెంకటేశ్వరరావుకు ఆ రోజు పరంపదించినప్పుడు కూడా సుధీర్ రెడ్డి గారు రావడం జరిగింది. మరి అలాగే ఈరోజు సంస్మరణ సభ కార్యక్రమంలో కూడా తప్పకుండా వస్తా అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి వారికి నివాళులు అర్పించినందుకు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం తరఫున వారికి మా ధన్యవాదాలు. అలాగే మరి పీచర్ వెంకటేశ్వరరావు గారు తెలంగాణ ఉద్యమం చేసినటువంటి సేవల్ని ఎవరు కూడా మర్చిపోరు. ప్రప్రదంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో మాకంటే ముందు కూడా జెండా తీసుకొచ్చి వ్యవస్థాపకులు మిత్రుడు ఈరోజు మా అందు లేనందుకు ఇంత బాధాకరంగా ఉన్నా, తెలంగాణ ఉద్యమకారులందరి కోసం కూడా ప్రతి సందర్భంలో నిరంతరం తను మాట్లాడుతున్నటువంటి వ్యక్తిత్వం కావచ్చు, తనకున్నటువంటి సంబంధాల విషయంలో కావచ్చు, తనకున్నటువంటి ఫ్రెండ్షిప్లో కావచ్చు, ఏ పార్టీలు ఉన్నా తన అందరి పార్టీల వ్యక్తులతో కూడా ఒక మంచి సత్సంబంధాలు కలిగినటువంటి స్నేహశీలి ఈరోజు మనందరి మధ్యన లేకపోవడం అనేది చాలా బాధాకరం. వారి కుటుంబానికి ఏం చేసినా తక్కువనే. అలాగే సందర్భం కాకపోవచ్చు కానీ సుధీరేణకు ఒకటి ఈ సందర్భంలో ఒక విషయాన్ని వినిపిస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులు అనే దాంట్లో దాదాపు 119 నియోజకవర్గాల్లో చాలామంది ఉద్యమంలో పనిచేసేటువంటి వారికి అవకాశం శాసనసభకు వచ్చినటువంటి సందర్భం తెలుసు. రానది దగ్గర కూడా గత 5 సంవత్సరాల నుండి అంటే దాదాపుగా 5 years నుండి కూడా ఉద్యమకారుల సంఘం నుంచి కావచ్చు, ఉద్యమకారుల సంక్షేమ సంఘం కావచ్చు, ఇంకే రకమైనటువంటి ఉద్యమకారులకు ఒక 3-4 సమావేశాలు నిర్వహించిన ఘనత మాత్రం సుధీర్ రెడ్డి గారు దొరుకుతుంది.
అఫీషియల్గా ఒక ఎమ్మెల్యేగా తను చేసినటువంటి దాన్ని మరవలేము. కానీ ఎక్కడో దగ్గర కొంత బాధాతత్వ హృదయంతో ఉద్యమకారులు అందరూ ఉన్నారు. మేము చెప్పేటువంటి పైన ఉన్నటువంటి పెద్దలకు తెలుసా తెలియదు, కానీ మీ ద్వారా విన్నపించడం ఏంటంటే ఉద్యమకారులు చాలా మనోవేదన గురైనటువంటి సందర్భం కూడా ఉంది. వాళ్ళు ఇప్పటికైనా సరే విధివశాత్తు గెలుపడం సహజం కావచ్చు, ఇప్పటికైనా చాలా కుటుంబాలు అంటే పూర్తి స్థాయిలో డెడికేషన్గా పనిచేస్తున్నటువంటి కొంతమంది కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వారిని అట్లీస్ట్ మీ ద్వారానన్నా ఎల్బీ నగర్ నుండే నాంది ప్రస్తావన చేసి కేసీఆర్ గారిని కలిపేయడము, లేకపోతే వారి సమక్షంలో చాలామందికి ఒక సమావేశాలన్నా ఏర్పాటు చేసి మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. మేము వేరే ఏం కోరుకోవట్లేదు, పదవులు కాదు, డబ్బులు కాదు. ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు, ఆరోగ్యపరంగా నష్టపోయిన వాళ్ళు, తీవ్రంగా నష్టపోయినటువంటి దాంట్లో చాలామంది ఉన్నాం. అది వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారికి తెలుసు కాబట్టి చెప్పలేకపోతున్నాం. మీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్లో కావచ్చు, లేకపోతే మనకున్నటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఒక్కసారి మాత్రం నాయకత్వానికి కేసీఆర్ గారికి కానివ్వండి, కేటీఆర్ గారికి కానివ్వండి, హరీష్ రావు గారు కానీ వ్యక్తిగతంగా పిచ్చి వెంకటేశ్వరరావుకు వారి అందరితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, బంధుత్వం కూడా ఉంది. కానీ తను చివరి క్షణంలో మాత్రం లాస్ట్కి ఎలక్షన్స్ ఉన్నాయంటే కూడా వాళ్ళ కూతురు కూడా చెప్పి సుధీరణ కోసం మనం పనిచేయాలి అని చెప్పినటువంటి మాటలు ఇంకా మన చూడాలని దానికోసం మనం కావచ్చు అందరినీ కూడా హక్కులను చేసుకొని అండగా ఉంటారని మనం చాలా సందర్భాలు అనుకున్నాం. 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ నుండి ఇక్కడ ఎల్బీనగర్లో జెండా ఎగరేయలేదు. శ్రీకాంతాచారికి ఘనమైన నివాళులు ఇవ్వాలంటే ఈసారన్నా బీఆర్ఎస్ నుండి జెండా ఎగరాలనుకున్నాము. దాన్ని నిలబెట్టినటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘం తరఫున వారందరూ కూడా శుభాభినందనలు, అభినందనలు, ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ఈ విషయంలో కొంత కుటుంబ పరిస్థితులు కావచ్చు, కొంతమందికి ఆర్థికపరమైనటువంటి రకరకాల ఈక్వేషన్స్ తోటి సతమతమవుతున్నటువంటి నేపథ్యం లక్ష్మణ్ పైగా పోవాలని ఇంకొక బాధ కూడా ఉన్నది. చనిపోయినప్పుడు ఎలక్షన్స్ పీక్ స్టేజ్లో ఉన్నాం, అయినా వచ్చిపోయిండు సుధీరణ. కానీ పార్టీ నుండి అధినాయకత్వం ఎవరైతే ఉన్నారో వస్తారని చాలామంది అనుకున్నాం. ఇది చర్చ బాగా జరుగుతుంది. కనీసం ఈ రోజన్నా ఎవరైనా వస్తారేమో అని ఒక ఆశాభావం ఉండే, రానందుకు కూడా కొంత బాధ ఉన్నది. ఉద్యమకారులకు కావాల్సింది ఏంటంటే మేము ఉన్నామని, అండగా ఉన్నామని చెప్పడం, అది మనోధైర్యాన్ని ఇస్తే చాలు, అంతే తప్ప ఇప్పుడు ఏదో పదవుల పందిరం కోసం కాదు, పదవుల గురించి మాట్లాడేటువంటి సందర్భం కాకపోవచ్చు, కానీ ఒక మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉంటారు అని చెప్పి రాబోయే కాలంలో కూడా పూర్తి స్థాయిలో ఉద్యమకారులకు అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మన సుధీరణ మీద కూడా ఉంది. దానికోసం కూడా మళ్ళొకసారి అందరి తరఫున తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం తరఫున వారికి విన్నవించుకోవడం జరుగుతుంది. అలాగే టీచర్ కుటుంబానికి కూడా తగు రీతిన కొంత న్యాయం చేపించే దాంట్లో మీరు కీలకంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మా అందరికీ కూడా దానివల్ల ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత మనోధైర్యాన్ని, భరోసాను కల్పించిన వాళ్ళు అవుతారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎన్టీ కాలనీ అసోసియేషన్ నాయకులకు, ముఖ్యంగా నాతో పాటు పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులందరి పక్షాన మీకు చెప్పడం జరుగుతుందన్న. వ్యక్తిగతంగా అనుకోండి, మా అందరి పక్షాన అనుకోండి, ఇది ఒక అప్పీల్. మీరు చేయాల్సినటువంటి బాధ్యత చాలా ఉన్నది దీని మీద, దానికోసం చేస్తారని చెప్తూ మరొకసారి టీచర్ ఫ్యామిలీకి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ తప్పకుండా వారికి భగవంతుడు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే దాంట్లో మేమందరం కూడా ఉంటాం, ఏదో రకంగా ఉంటామని చెప్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు మన శాసనసభ్యులు సుధీరణ మాట్లాడుతూ ఉద్యమకారుడు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన టీచర్ల వెంకటేశ్వరరావు గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి కేసీఆర్ గారు వెన్నంటే ఉండి ఆ రోజు ఉద్యమాన్ని నడిపించిన ఘనత టీచర్ల వెంకటేశ్వరరావు గారు. మరి మొన్న ఎన్నికలు జరిగేటప్పుడు 29 నాడు పరమపదించారు. మరి ఆ ఎన్నికల బిజీలో చాలా ఒత్తిడి ఉండే కాబట్టి ఇతర నాయకులు ఎవరు కూడా తెలుసో తెలియదో నాకు తెలియదు. ఎందుకంటే మరి నరసింహారెడ్డి గారు కానీ భూపేష్ రెడ్డి గారు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసిండ్రా మరి పై నాయకులకు చేసిండో మరి తెలియదు. కానీ ఎందుకంటే ఆ టైము 29వ తారీఖు అంటే తెల్లారి పోలింగ్ కాబట్టి రాలేకపోయినట్టు. మరి దినాల సంగతి ఈరోజు సంతాప సభ సంగతి కూడా చెప్పిందా. మరి నేను కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోతా, తప్పనిసరిగా ఉద్యమకారులకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, మరి టీచర్ల వెంకటేశ్వరరావు ఉద్యమకారుడి కన్నా ఎక్కువ చిన్ననాటి నాకు స్నేహితుడు కూడా. ఎందుకంటే మరి చాలా కాలం నుంచి మేము గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినట్టు, దాని తర్వాత తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితులై
తెలంగాణ ఉద్యమ బాట టీచర్ల వెంకటేశ్వరరావు పట్టుకున్నాడు. మరి అప్పటి నుంచి కూడా నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 1986 నుంచి కూడా మిత్రుడే, దగ్గర మిత్రుడు. మరి నిజంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ భగవంతుడు వాళ్ళకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మరి మా పార్టీ పెద్దలకు కూడా నేను ఈ సందర్భంగా మరొకసారి మనవి చేసుకుంటా. ఎందుకంటే 30 తారీఖున పోలింగ్, దాని తర్వాత కౌంటింగ్లో ఈరోజు నిజంగా టీఆర్ఎస్ పార్టీ రావడానికి బాధ అవుతుంది. మరి దాని తర్వాత జరిగిన సంఘటనలో కేసీఆర్ గారు కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా వారి దృష్టికి తీసుకుపోతామని సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 2002 నుంచి మాకు అనుబంధం ఉంది. ఆయన అడుగులో అడుగు వేసి మేము ఉద్యమంలో పాల్గొన్నాం. ఎల్బీనగర్ చౌరస్తా ఎలాగో అయితే ఉన్నదో దిల్షాద్ చౌరస్తా అంటే పీజీ వెంకటేశ్వరరావు. ఎందుకంటే ఉద్యమం స్టార్ట్ అయిన పీజీ వెంకటేశ్వరరావు తెలంగాణ చౌరస్తాలో ఫస్ట్ జెండా దిమ్మ కట్టింది ఆయన ఆధ్వర్యంలో, మేమే కట్టాము. ఆయన ఎమ్మటి ఆయన కుటుంబ సభ్యులతో ఏ విధంగా ఉంటాడో మాతో కూడా అదే విధంగా ఉండేది. ఈరోజు మా మధ్యలో అయినందుకు మాకు చాలా బాధగా ఉన్నది. ఎందుకంటే 23 ఏళ్ళు మేము సాగు ఆయనతోటి కలిసిమెలిసి తిరిగినాము. ఆయన సాధక బాధలు అన్నీ మాకు తెలుసు కాబట్టి మనం ఒకటే అప్పీల్, ప్రభుత్వం నుంచి ఏదైనా ఉద్యమకారులకు ఎవరికి కూడా ఒక భరోసా ఇస్తే ఈరోజు మనకు చాలా ఆనందంగా ఉండే. గత 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నా కానీ చాలామంది ఉద్యమకారులకు ఏం న్యాయం చేయలేకపోయినాము, జరగలేదు. అది మనకు 2014 మనకు కొత్త క్యాండిడేట్ వచ్చింది, తర్వాత 18లో కొత్త క్యాండిడేట్ మనకు వేరే పార్టీలకి రావడం వల్ల మనకు ఎమ్మెల్యేకు మనకు ఎక్కువ యాక్సెస్ లేకుండా పోయింది. గతంలో రామ్మోహన్ గారు వచ్చినప్పుడు రామ్మోహన్ గారి దగ్గర చేరే లోపలనే ఆయన ఓట మనం తినడం వల్ల మళ్ళీ సుధీరన్న వచ్చింది. సుధీరన్నతో యాక్సెస్ పెంచుకునే లోపల మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. మన ఇప్పుడు గవర్నమెంటే ఉంది కాబట్టి ఉద్యమకారులకు ప్రతిసారి ఎల్బీనగర్లో అన్యాయమే జరిగింది కాబట్టి ఈసారి న్యాయం జరుగుతుందేమని ఆశిద్దాం. జై తెలంగాణ, జై. ధన్యవాదాలు. అదేవిధంగా అందరికీ నా తరఫున కోరుకునేది ఒకటే, ఈ ఎల్బీనగర్లో మేము చూసినప్పటి నుంచి కూడా అసలు ఉద్యమకారులకు అనేది ఎవరికి కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడైనా ఇకనైనా తనను పోగొట్టుకున్నారు కాబట్టి అందరూ కూడా ఏకతాటిగా ఉండి ఉద్యమకారులందరూ ఒక ఉద్యమంలాగా, అప్పుడు ఉద్యమం చేసింది ఓకే, కానీ ఇప్పుడు కూడా ఒక ఉద్యమకారులు అందరూ ఉద్యమంలాగా ఉద్యమం చేసి మీరు పై వరకు పోయి వాళ్ళకందరికీ మీ గోలు వినిపించుకోవాలని కోరుకుంటూ మీతో పాటు మేము ఉంటామని వారికి కూడా మేము హామీ ఇస్తున్నాం. అనేక ఉద్యమాల్లో పాల్గొని ఇలాంటి ఉద్యమాల్లో పోలీస్ అధికారులు సైతం వారిపై దాడులు చేసి ఇంటి దగ్గర ఉండకుండా కూడా చేసిన ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో వారికి సరైన న్యాయం జరగలేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. బంధువు అనే పేరు కానీ ఏమాత్రం కూడా తెలంగాణ ఉద్యమంలో సహకరించకపోవడం చాలా చాలా బాధాకరం. దానికి మేము చాలా చింతిస్తున్నాం. అదేవిధంగా అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ కాలనీలో వచ్చినాటి నుంచి ఖాళీ సంక్షేమ సంఘం కోసం అనేక కష్టాలు పడి సహకరించి మాతో పాటు చేదోడు వాదోడుగా రైచూరు గారు కానీ మాకు కొంతమంది అందరితో కలిసిమెలిసి ఉండి అధ్యక్షునిగా కూడా చేయడం జరిగింది. కానీ ఖాళీ సంక్షేమ సంఘం నుంచి వాటిని కలిగించింది. ఇక కొంతమంది నన్ను తప్పుగా అనుకోవచ్చు. మన ఎమ్మెల్యే గారు కూడా అతని లాస్ట్ మీట్లో మన మాజీ కార్పొరేటర్ కూడా పట్టించుకోకపోవడం, కనీసం ఆయన గ్రూపులు ఇచ్చి స్థానికంగా జెండాలు కాదు మొత్తం పార్టీని నడిపించినటువంటి వ్యక్తి ఎల్బీనగర్లో, అటువంటి వ్యక్తి చనిపోయినాక కనీసం పట్టించుకోకపోవడం, ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకోకపోవడం చాలా బాధ కలిగింది. కాబట్టి అది కూడా చింతిస్తూ 4 రోజుల ముందు చనిపోయి 4 రోజులు నా ఇంటికి రావడం జరిగింది. ఆ తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకు చెప్తున్నంటే కనీసం స్థానిక శాసనసభ్యులు కూడా పట్టించుకోవడం బాధాకరం అని చెప్పి ఓపెన్గా చెప్తున్నా. ఏమైనా కూడా అతనికి అన్యాయం జరిగిందని కూడా మనసావాచ కర్మను తెలియజేస్తాను. ఓం నమః శివాయ. టీచర్ల వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమానికి ఈ రకంగా మాట్లాడు చాలా బాధాకర విషయం. అతని అకాల మరణం మన ఈ ఏరియాలో ఉన్న ఏరియాకు కానీ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ తీరని లోటు. అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ భగవంతుని పూర్తిగా ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాజ్యం సత్యనారాయణకు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు చెబుతూ ఆనాడు 2001లో ఉద్యమం స్టార్ట్ అయినాడు మల్లక్పేట నియోజకవర్గంలో ఒక 5-10 మందిలో మేము కూడా ఒకరం. టీచర్ల వెంకటేశ్వరరావు ఇట్లకెళ్ళి అందరూ వెంకటేశ్వరరావు ఎవరన్నారు, టీచర్లు అని అంటుంటారు అందరూ. ఆనాడు మేము ఉస్మాన్ యూనివర్సిటీలో TLS1 పెట్టడం జరిగింది 93లో. తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని ఒకటి స్థాపించినాం, ఒక 20-10 మందిని కలిసి.
అప్పుడు యూనివర్సిటీలో మీటింగ్ పెడుతున్నప్పుడు కూడా టీచర్ల వెంకటేశ్వర అక్కడ మాకు వచ్చేటప్పుడు అక్కడి నుంచే పరిచయం. ఆనాటి నుంచి మేము 2001 నుంచి ఇక్కడ యూనివర్సిటీ నుంచి దిల్షనర్ రావడం, 95 నుంచి 93 నుంచి తిరుగుతున్నాం. ఈ క్రమంలో 2001లో అప్పుడు ఇంద్రారెడ్డి బడి తిరిగినాం, దేవేంద్ర గౌడ్ ఎవరు మీటింగ్ పెట్టినా తెలంగాణ కోసం ఇక్కడ మలక్పేట నియోజకవర్గం నుంచి మేమందరం పోయేవాళ్ళం స్కూటర్ల మీద. తర్వాత 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు టీచర్లా మేమందరం ముందు పోయినాం. ఒక 1 ఇయర్ లేటు అటు ఇటు కాచమని వచ్చిండు. తర్వాత ఒక 10 మంది యాక్టివ్గా రోజు పోతుండేవి స్కూటర్లు తీసుకురాం. స్కూటర్లు ఉంది అందరికీ మలక్పేట నియోజకవర్గం. ఆ క్రమంలో 2001 నుంచి 2009 వరకు తెలియదు. అదే మొత్తం వేరే పనే పెట్టుకోలేము. తెలంగాణ రాష్ట్రం కావాలి మనకి. మన బతుకులు ఏమైనా సరే, మన ఆరోగ్యం ఏమైనా సరే, మన సెటిల్మెంట్ కాకుండా సరే మనకు తెలంగాణ రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో, ఏకైక ఉద్దేశంతో ఎవరన్నా రాని సీఎం ఎవరు ఏ పాటైనా కానీ తెలంగాణ రాష్ట్రం కావాలనే ఉద్దేశం ఆనాడు తిరగడం జరిగింది. ఆ క్రమంలో 2009లో ఎల్లినగర్ నియోజకవర్గం ఏర్పడ్డది. ఇంకా ఉద్యమం కూడా ఇంకా అద్భుతమైంది. మన కాచమన్నప్పుడు కొత్తగా ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది. 2009 నుంచో మొత్తం అప్పటి 2001 నుంచి 2009 వరకు మలక్పేట నియోజకవర్గం ఉంటే 2009 నుంచి ఉధృతంగా ఎల్బీ నియోజకవర్గంలో ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత ఉద్యమాన్ని తొలగించిందంటే ఎల్బీ నియోజకవర్గం. అప్పుడు మేమందరం ఇక్కడ కోర్టు ఉండడం, మనందరం ముందు నుంచి ఉద్యమాలు ఉన్నాం కాబట్టి పూర్తిగా అంకితభావంతో తెలంగాణ రాష్ట్రం ఏకైక లక్ష్యంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. సరే, కొందరికి పదవులు వచ్చినాయి, కొందరికి రాలేదు. ఏదన్నప్పటికీ మేమైతే పదవుల కోసం ఇప్పుడు ఎదురు చూడలేదు. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం 2001 నుంచి పూర్తి స్థాయిలో తిరిగినాం. 2014 వరకు తెలంగాణ సాధించినాం. ఢిల్లీ పోయినాం. ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా, నాట్ ఓన్లీ మలక్పేట కాన్స్టిట్యున్సీ, నాట్ ఓన్లీ ఎల్బీ నగర్, నాట్ ఓన్లీ హైదరాబాద్, మొత్తం తెలంగాణ యావత్ ఇక్కడ మీటింగ్ పెట్టిన 10 జిల్లాల ఆనాడు కేసీఆర్ ఎంబడి మేమందరం పోవడం జరిగింది. అందరం కలిసి ఎక్కడ పోయినా మేమందరం కలిసి మలక్పేట కానీ ఎల్బీ నగర్ కానీ అందరం కలిసి పోవడంలో ప్రతి మీటింగ్ రాష్ట్రం సాధించే వరకు లాస్ట్ పార్లమెంట్లో బిల్లు కూడా ఢిల్లీకి అందరం కలిసి పోవడం జరిగింది. కాబట్టి మనందరం ఇదే స్ఫూర్తితో ఉద్యమకారులైన మనందరం కలిసి మన కోరికల పదవులు రాకుంటే సరే, ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయ్యింది, ఈ గవర్నమెంట్ అయినా చేస్తూ ఉంటుంది, చేయకపోతే వాళ్ళ సంగతి కూడా చెప్పాం. కానీ అందరికీ పదవులు రావాలని పదవులు తీసుకొని కొంతమంది మళ్ళీ కాంగ్రెస్లో పోవడం కూడా జరిగింది. టీఆర్ఎస్లో కొంతమంది పదవులు తీసుకుని మళ్ళీ కాంగ్రెస్లో బీపీలు అయితే జీపీలు అయితే సరే, అది వాళ్ళ దానికి ఇవ్వడం సమానం. మనందరం ఇదే స్ఫూర్తితో ఉంటూ తెలంగాణ టీచర్ వెంకటేశ్వరరావు ఈ అకాల మరణం చెందడం చాలా బాధ అనిపిస్తుంది. దానికి వారికి భగవంతుడు ఆత్మశాంతికి చేరుస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రుడు కాచవన్నకు కృతజ్ఞతలు చెప్తూ జై తెలంగాణ. ధన్యవాదాలు. తెలంగాణకు వీరెల్లి వెంకరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగంలో యూత్ విభాగంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మిత్రుడు, ఉద్యమ సహచార మిత్రుడు, నాకంటే టీఆర్ఎస్ పట్ల సీనియర్. ఈరోజు మన టీచర్ల వెంకటేశ్వరరావు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మొన్న చనిపోగానే మేమందరికీ మెసేజ్లు చేయడం జరిగింది. పిలవడం కూడా అంతకుముందు హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత చనిపోతే మన కృష్ణగుప్తా చెప్పగానే వెంటనే పెట్టాం. మొన్ననే అన్నగారు కాచమన్న చనిపోగానే ఈ సంతాప సభ పెడతామని మొదటి డేట్ డిక్లేర్ చేశారు 10వ తారీఖు అని. కానీ మనకు బాధాకరమైన విషయం ఏంటంటే మన ఉద్యమకారులు ఏదో అయిపోయిందని అనుకుంటున్నారు, సపరేట్గా కూర్చున్నారు. ఇప్పుడు ఈరోజు సంతాప సభ జరిగితే ఇంతమంది ఉద్యమకారులు ఎందుకు వస్తలేదో నాకు చాలా బాధాకరమైన విషయం. ఏదైనా ఎప్పుడైనా ఏమైనా ఉద్యమకారులకు ఏమైనా అయినప్పుడు వెంటనే స్పందించాలి, ముందుకు రావాలి. మనం వచ్చినప్పుడే మంచిది. దీనికి నాకు అవకాశం ఇచ్చిన కాచమన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ మన టీచర్ అన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని కోరుకుంటూ జై తెలంగాణ, జోహార్ టీచర్ వెంకటేశ్వరరావు అన్న. నువ్వు పార్టీ వాళ్ళు ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమకారులు పిలుస్తున్నావు. అందరికీ జేబీఎం తెలియజేస్తున్నా. ఈరోజు టీచర్ వెంకటేశ్వర గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఉద్యమకారులు ఐక్యతంగా లేకపోవడం వల్ల మనకు జరుగుతున్న పరిణామాలు మరి అందరూ గ్రహిస్తూ ఉన్నారు. దీని ఇప్పటికైనా ఉద్యమకారులు ఇక్కడ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఏకమై వివిధ జిల్లాల్లో ఎట్లా ఏకతాటిగా ఉన్నారో మన ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కూడా ఒక ఏకతాటిగా ఉండాలని కోరుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన కాచమన్న గారికి జేబీఎం తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ. రోజు చనిపోయిన పీచర్ల వెంకటేశ్వర అన్న గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. ఈ గడ్డనారాకు ఒక పెద్ద దిక్కు ఉండే మా అందరికి ఉద్యమకారులకు. మా గురువుగారు కాచం సత్యనారాయణ గారు ఆ రోజు మనం ఉద్యమాలకు తీసుకొచ్చిండు. ఆ తర్వాత నాకు కాచమండ తర్వాత పీచర్ల వెంకటేశ్వర అన్నతో మంచి అనుబంధం ఉంది. మమ్మల్ని అనుక్షణం ఈ ఉద్యమాలలో ఉన్న ఉద్యమకారుల సమస్యల గురించి కానీ దేని గురించి కానీ మన ముందుండి అన్నీ తెలియజేస్తుండే. ఈరోజు ఆయన లేడు అంటే చాలా బాధ ఉంది. నేను నిజంగా చాలా ఏడ్చిన ఆ రోజు. ఎందుకంటే రేపు ఎల్లుండి ఎలక్షన్స్ అన్నప్పుడు కూడా ఆయన ఆరోగ్యం పక్కన పెట్టి ఆయన కూడా చనిపోయే వరకు కూడా ఆయన పార్టీకి పనిచేసింది. ఆయన టీఆర్ఎస్ అంటే అంత అభిమానం అనేది అర్థమవుతుంది. దాని ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోలేదు అసలు. నాకు అదే అనిపించింది. అసలు ఎప్పుడు చూసినా అందరూ మనం రుమాలు పెట్టుకున్నట్టుగా పార్టీ జెండాను జేబులో పెట్టుకొని తిరుగుతుండే అన్న. ఎలక్షన్ ఉన్నా లేకున్నా అట్లా ఆయనకు అంత పిచ్చి. చనిపోయే వరకు కూడా ఆయన కొంతవరకు న్యాయం జరుగుతుందేమో అన్నా నువ్వు ఎప్పుడు తెచ్చుకుంటున్నావు అన్న పోస్టు నువ్వు ఒక పోస్టులో చూడాలని ఉందని నేను ఎప్పుడు అంటుంటే అమ్మ వస్తుంది న్యాయం జరుగుతుంది అనేది. తన గురించి కాకుండా పక్కల గురించి ఎక్కువ ఆలోచించే తత్వం ఆ వెంకటేశ్వరరావు అనేది ఈరోజు మన మధ్యలో లేడు అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి చాలా తక్కువ ఉంటారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం. ఈరోజు ఉద్యమకారులకు నిజంగా చెప్పాలంటే పెద్ద దిక్కుగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఈరోజు కాచాలని ఎందుకంటే ఎవరో ఒకరు లీడ్ తీసుకోవాలి. ఏం చెప్పుకుంటాం, ఎవరికి చెప్పుకుంటాం? ఈరోజు అన్న ఒకడు ఉంటే వెళ్ళిపోయాడు. ఈరోజు కాన్స్టిట్యున్సీగా ఆ రోజు మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు, జెండా ఎత్తిండ్రు, తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపి కాచమన్న రోజు ఇలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు కూడా మీరు మాకు అందరికీ అండగా ఉండాలి. మా అందరి సమస్యలు ఏదన్నా ఉన్నా అంటే ఉద్యమకారులు ఇప్పుడు మేము ఇట్లా చెప్పుకోవాల్సి వస్తుంది, మేము ఉద్యమాలు చేసినాము అని. ఎందుకంటే ఆ రోజు మేము చేసినామని చెప్పుకుంటే కానీ ఎవరు గుర్తించేటట్లేరు. ఇప్పుడు అంతా కొత్త వాళ్ళు వచ్చిండ్రు. కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళు వచ్చినా కూడా అందరూ పార్టీకి పనిచేస్తున్నారు. కానీ ఏంటంటే ఒక పెద్ద దిక్కుగా మీరు అందరూ ఉండి మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్ళాలని, అట్లాగే వెంకటేశ్వర అన్న పవిత్ర ఆత్మకు శాంతి వెళ్ళాలని అలా కుటుంబ సభ్యులకు ప్రయాటల సాంస్కృతిక చూస్తాను. రాలేకపోయినాను. అన్నగారు మరి టీచర్ల వెంకటేశ్వర అందరితో ఆత్మీయ బంధువు లేక ఒక పెద్దన్నగా మరి కాచమన్న మనకు ఎట్లా పెద్దన్నను ఉద్యమకారులకు మిగతా వెంకటేశ్వర కానీ కాచమన్న కానీ మరి అలాగే మరి టీచర్ల వెంకటేశ్వరను కూడా మనం ఒక పెద్దన్నగా గుర్తించి గౌరవించేది. అటువంటి అన్న మన మధ్యలో లేనందుకు నేను చాలా చింతిస్తూ మరి అన్న ఆత్మకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అన్న ఆత్మ ఎక్కడున్న అన్నగారు మరి అన్నగారు ఆత్మ శాంతించాలని కోరుకుంటూ మరి ఈరోజు ఆ రోజు నేను లేకపోయినా ఈరోజు అన్న కాచమన్న పెట్టి ఇంకా వేరే వాళ్ళు కూడా పెట్టి ఇక్కడ రావడం జరిగింది. మరి అన్నగారి స్ఫూర్తి ఆయన ఆశయాలు తీసుకొని మరి ఇక్కడ ఉన్న వాళ్ళ ఉద్యమకారులందరినీ కూడా వెంట పెట్టుకొని కాచమన్న గారు తన వంతు కృషి చేస్తే బాగుంటుందన్న కోరిక. జై తెలంగాణ, జై పీచర్ల వెంకటేశ్వర. థ్యాంక్ యూ కాచమన్న. ధన్యవాదాలు. వెంకన్న ద్వారా నాకు కాచమన్న కానీ టీచరన్న కానీ ఈ ప్రాంత నాయకులు ఉద్యమ నాయకులందరూ నాకు సుపరిచితులు. నాటి నుండి నేటి వరకు కూడా మరి ఎంత అత్యంత సన్నిహితులో మరి కాచమన్నతో మీ అందరం ఏ విధంగా ఉండేదో అదేవిధంగా టీచర్లతో కూడా ఉండేది. మరి నాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సమయంలో మరి అన్నవాళ్ళతో మేము కూడా అందరం ఉండి తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో భాగమైనందుకు, తెలంగాణ రాష్ట్రం సిద్ధించినందుకు మరి గౌరవపడుతూ, సరే ఉద్యమకారులకు న్యాయం జరగలేదన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా సరే మన తోటి ఉద్యమకారుడు అకాల మరణం చెందడం అందరికీ బాధాకరం. మరి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి కూడా ఎల్లవేళలా మరి భగవంతుడు మరి కాపాడాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ టీచర్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఎన్నో కార్యక్రమాలు చేసిన ఉద్యమ సమయంలో చాలా సందర్భాల్లో ఆయనతో పాటు మేము వెళ్ళి బై ఎలక్షన్లో వర్గీయడం జరిగింది. ప్రతిసారి మాలాంటి యువకులకు ఇప్పటి నుండో గత ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు మాకు వెన్నునట్టి మీరు ముందుండాలి, యువకులు మీరు తెలంగాణ రాష్ట్రం సాధించాలి, తెలంగాణ రాష్ట్రం సాధిస్తే మీకు భవిష్యత్తులో మంచిగా ఉంటుంది అని చెప్పే సందర్భం ఉంది. వెంకటేశ్వర లేకపోవడం మన మధ్యలో అది తీరని లోటు. తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఆయన మనందరూ వదిలి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉద్యమంలో ముందుండి నడిపిస్తున్న నేతలు అగ్రనేతలు కొందరు ఉన్నారు. కాచమన్న కావచ్చు, వెంకటన్న కావచ్చు, పిజల వెంకటన్న కావచ్చు. వీళ్ళకి టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత
కనీసం ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి ఉంటే స్టేట్ లెవెల్లో మన ఎల్బీఆర్ నియోజకవర్గంలో ఎవరు కష్టపడ్డారు, ఎవరు పడలేదు, ఎవరున్నారు అనేది అగ్రనేతలకి తెలుసు. కాబట్టి కాచమన్నకి లేకపోతే పీచర్ వెంకటేశ్వరకి ఎవరికైనా ఒక పదవి ఇచ్చి ఉంటే ఎవరు నిజంగా లైఫ్ సాక్రిఫైస్ చేసిరు, ఎవరు నిజంగా ఫుల్ టైం పార్టీ కోసం పనిచేసారు, ఆర్థికంగా ఎవరు చితికిపోయారు, ఇంకో రకంగా ఎవరు చితికిపోయారు అని చెప్పేసి అగ్రనేతలకే ఉంటుంది. కనీసం ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎంతోమందికి అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్సీలు నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. మరి వీళ్ళు గుర్తురాలేదా టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి? ప్రతి సందర్భంలో ఫోన్లు చేసి ఉద్యమం అలా చేయండి ఇలా చేయండి అని చెప్తుండేవాళ్ళు. మీటింగ్స్కి ఇంతమంది తీసుకుని రావాలి, 1000 మంది తీసుకుని రావాలని చెప్పి కొండవరకు కావచ్చు, రైల్వరకు కావచ్చు, ఇంకో కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఏ బంధుకు పిలిపించినా కానీ ఫస్ట్ ఎల్బీఆర్ నియోజకవర్గం స్ట్రోలింగ్ ఉంటుంది టీవీలో. ఫస్ట్ ఎల్బీఆర్ నియోజకవర్గంలో విధ్వంసం కావచ్చు, బంధు కానీ సంపూర్ణంగా పాటించేది పార్టీ పనులు ఖచ్చితంగా మనసుపై తీసుకొని ముందు నడిపించింది కాచమన్న. ఇలాంటి వ్యక్తులకి బీఆర్ఎస్ పార్టీలో స్థానం లేనప్పుడు మరి ఉద్యమకారులు ఎందుకు ఉండాలి? పార్టీలో ఎన్ని రోజులు ఉండాలి, ఎన్ని సంవత్సరాలు ఉండాలి? ఇప్పుడు ఏంది వయసు ఏంది వాళ్ళది, మా వయసు ఏంది? మేము 20 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు వచ్చినాం పార్టీకి, ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చాం, 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు పనిచేసాం. సరే మా యువకులమే మేమే మాకే తెల్ల మిసాలు గడ్డాలు వస్తున్నాయి, మరి మాకన్నా 20 ఏళ్ళు పెద్దోళ్ళు వీళ్ళు, మరి వీళ్ళకి ఇంకెప్పుడు భావిస్తారు? ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? చాలామందికి చాలా బాధ ఉంది. స్వామి యాదవ్ గారు కూడా రీసెంట్గా చనిపోయారు, ఉద్యమకారులు. ఆయన కూడా ఎంతో కుమిలిపోయాడు. కనీసం బయటికి వెళ్తే మేము ఉద్యమకారులు అని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. అవమానం, కుమిలిపోతున్నారు. ఇప్పటికైనా ఉద్యమకారులందరూ మేల్కొని ఖచ్చితంగా వాళ్ళపైన గట్టి ఒత్తిడి తీసుకోవాలి. ఇప్పుడు చేసేది కూడా ఏం లేదు, గవర్నమెంట్ లేదు కాబట్టి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఉద్యమకారునికి 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పారు, 250 గజాల జాగా ఇస్తానని చెప్పారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన మేము ఒత్తిడి తీసుకొస్తాం. మల్యాష్ గారిని ఆయన తీసుకొని సీఎం గారి దగ్గరికి వెళ్తాం. ఖచ్చితంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎవరైతే ఉద్యమకారులు ఫుల్ టైం పనిచేసారో, ఆర్థికంగా చిక్కిపోయారో వాళ్ళని అందరిని తీసుకుని వెళ్ళి వీళ్ళకి న్యాయం చేయ విధంగా చేసి టీచర్ల వెంకటేశ్వర మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. జోహార్లు టీచర్ల వెంకటేశ్వరకి, జోహార్ జోహార్. ధన్యవాదాలు. కుర్సన వెంకటరెడ్డి. ఈరోజు ఎల్బీనగర్ కాన్స్టిట్యూషన్లో మనకు ఉద్యమకారులందరూ ఒక చోటికి చేరి అన్నగారి ఆత్మశాంతి చేకూర్చాలని ఆ మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ఎంతో కృషి చేసినటువంటి మన ఎల్బీనగర్ ఇన్ఛార్జి కాచం సత్యనారాయణ కానీ, గుంటూరు వెంకటయ్య కానీ, టీచర్లు అన్న కానీ మనకు 3 స్తంభాల్లాగా ఉండి చేదోడు వాదోడు ఎక్కడనైతే మనమైనా ఆధైర్యపడ్డా కానీ మేమున్నామని చెప్పేసి అనేక సందర్భాలు కూడా ఫోన్లలో కూడా టీచర్లన్న కానీ కాచమన్న కానీ మనకు ధైర్యం ఉండి ముందు నడిపించినటువంటి వారు అకాల మరణంతో మనకు చాలా బాధాకరం. ఆ రోజు కూడా నాకు రవీందర్ రెడ్డి గారు చెప్పారు, కానీ నేను సూర్యాపేటకు పోవడంలో ఆ రోజు నేను అందుకోలేకపోయినా ఆ టీవీలో. కాబట్టి మనందరం కూడా కష్టపడ్డది మనము రాష్ట్రం కొరకు ఎత్తిన జెండా దించకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కడుపులో ఉంచుకొని మనము ఎత్తిన జెండా దించకుండా పార్టీకి సహకరించుకుంటూ కొన్ని సంవత్సరాల కొద్ది కూడా పదవి ఉన్నా లేకున్నా కానీ ఆత్మ విశ్వాసంతో ఎప్పుడో ఒకనాడు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో అలాగనే వేచి చూసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పార్టీని కాపాడుకుంటూ వచ్చడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికైనా కానీ సరే గతం అనేది అయింది, కానీ మనందరం కూడా కాచమన్న ఆధ్వర్యంలో ఐక్యమైక్యంతో ఉంటే ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ కూడా కొన్ని పథకాలు అనేది సరే ఉద్యమకారులను కూడా మన ప్రభుత్వం కానీ అలాగే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా కొన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి మనందరము అన్నకు చేదోడు వాదోడుగా ఉండి రేపు జరగబోయే దాంట్లో కూడా ఇంట్లో ఎంతోమంది పేదోళ్ళు ఉండొచ్చు, ఉన్నోళ్ళు ఉండొచ్చు, లేనోళ్ళు ఉండొచ్చు, పదవులు ఉండకపోవచ్చు, రాకపోవచ్చు, కానీ ప్రభుత్వ పథకాలన్నా అందరికీ సమన్వయంతో వచ్చే ఏర్పాటు చేయాలంటే మనందరం కాచమన్న ఆధ్వర్యంలో
గతంలో రాష్ట్రం కొరకు ఎలాగైతే పనిచేసినామో ఆ రకంగా పనిచేసి అందరికీ న్యాయం జరిగే విధంగా కొట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీచర్ల వారి ఆత్మకు శాంతి చేకూర్చాలా, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చిన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నమస్కారం. నా పేరు అనికేత్ కోశిగా. నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడడానికి ఎందుకు వచ్చినా అంటే, అసలు ఈ రాజకీయ దాంట్లకి నన్ను ముందుకు గుంజుకొచ్చింది ఎవరన్నా ఉన్నారు అంటే అది మా పీచల వెంకటేశం అండి. 2009లో నేను కాలేజ్ చదువుకునేటప్పుడు ఉద్యమాలు చేసేటప్పుడు అరే తెలంగాణ కోసం మనం ఓడదా అని నాకు ఫోన్ చేసి అనిగే ఏడున్నాం. నేను నన్ను కానీ ప్రశాంత్ని అని ఓయి చేస్తే మేమందరం ఓయి చేస్తే చేస్తుండే. అప్పుడు మా అందరిని పిలిచి మేమందరం కలిసి జెండా పట్టుకొని ఉద్యమాలు చేసిన 2009 నుంచి కూడా 2014 వరకు. అయితే అప్పుడు మా ముందలే శ్రీకాంతాచారి కూడా మా ముందలే కాలిపోవడం జరిగింది, కరెక్ట్ ఒక 200 మీటర్స్ దూరంలో మా ముందర. సో అట్లా చాలామంది కూడా బలిదానాలు ఇచ్చినారు, అందుకే ఈ తెలంగాణ వచ్చింది. దీంట్లో మన ఎల్బీ నగర్లో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి మన పీచల వెంకటేష్ అన్న. అలాగే ఉట్టి ఎల్బీ నగర్ గారు మన గడ్డనగర్ నుంచి ఇక్కడ మన పిఎన్టీ కాలేజ్ చౌరస్తా నుంచి మొదలుకుంటే ఎల్బీ నగర్ దాకా పాదయాత్ర చేసిన రోజునే అన్నీ ఉన్నాయి. సో ఇవాళ మా అన్న మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరం. కావున మా అన్న ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని కోరుతున్నాను. జోహార్ పీచర్ అన్నకి, జోహార్ అమరవీరులకి. తెలంగాణ ఉద్యమంలో వెన్నుదన్నే మా ఎంబడి ఉండి ప్రతిక్షణం ఉద్యమం గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉద్యమం అంటే ఏంది, తెలంగాణ అంటే ఏంటి అనేది మాకు నేర్పించారు పీచర్ అంకుల్. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను. జోహార్ పీచర్ అంకుల్కి. జోహార్ పీచర్ అన్న. ఈరోజు మనకు పీచర వెంకటేశ్వరరావు ఇక్కడ లేనందుకు చాలా మనం బాధపడుతూ చూపిస్తున్నాము. అతని లేని లోటును మనము ఎట్లయినా సరే తీర్చి మనం అతన్ని చాలా చేకూర్చాలి. ఉద్యమంలో ఇందాక మిత్రులు చెప్పినట్టు కాచమన్న, కుంటూరు వెంకటేశ్వర, పీచరన్న వీళ్ళు మూల స్తంభాలాగా ఉండేవాళ్ళు ఎల్బీ నగర్లో. 2009లో మహేశ్వరం ఎల్బీ నగర్ విడిపోయినప్పుడు కూడా ఎల్బీ నగర్ అని కాదు, మహేశ్వరం అని కాదు, అన్ని నియోజకవర్గాలు ఈ ఎల్బీ నగర్ జోన్ అని చెప్పాలి. యాక్చువల్గా ఎల్బీ నగర్ నియోజకవర్గం అని కాదు, మలక్పేట నుంచి తీసుకుంటే హయత్ నగర్ దాకా అసలు ఉద్యమాన్ని కెరటంలాగా లేపింది ఎల్బీ నగర్ అంటలో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళలో మన కాచమన్న, కుంటూరు వెంకటేశ్వర, పీచర వెంకటేశ్వర. అటువంటి మన పీచర వెంకటేశ్వర ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన అకాల మరణానికి చింతిస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. కూర రమేష్, చెంపపేట డివిజన్. ముందుగా జోహార్లు అర్పిస్తూ వారు ఎక్కడున్నా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, సహచరుల మిత్రులైనటువంటి తెలంగాణ ఉద్యమకారులందరూ వారికి ఘనంగా ఈరోజు నివాళులు అర్పిస్తూ, వారు మాకు మార్గదర్శకులు మా కాచమన్న గారు, అలాగే పీచర్ల వెంకటేశ్వరరావు గారు, కుంటూరు వెంకటేశ్వర గారు కూడా ఈ గడ్డ మీదనే మీరు ఏదైతే ఏకీభవిస్తున్నామో మాతోటి అందరూ అడుగులేయించి ఈ ఉద్యమానికి ఉర్రూతలు ఊహించడానికి ముఖ్య కారణమైనటువంటి ఓ మహానుభావుడు మన మధ్యన లేకపోవడం మనందరికీ చాలా బాధాకరమైనటువంటి విషయం. వారు ఎక్కడున్నా కూడా మన ఈ పార్టీకి శ్రేయస్సు కోసం వారు వ్యవస్థాపక సభ్యులుగా ఉండి మనందరినీ మార్గదర్శకంగా నడిపిస్తూ, కాచమన్న ఎన్నో సూచనలు చేస్తూ అన్న ద్వారా వాళ్ళిద్దరు కూర్చొని ఈ సమాజానికి మెరుగైన ఉద్యమాన్ని నడపాలని సలహాలు సూచనలు ఇస్తూ ఆ రోజు మా వెంటనే ఉంటూ మమ్మలను ముందుకు నడిపించిన వారిలో ముఖ్య పాత్ర పోషించిన మా అన్నకు ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, వారి బంధుమిత్రులందరికీ కూడా శాంతి చేకూరాలని, వారి ఆత్మకు పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని, వాళ్లకు ఎలాంటి బాధ లేకుండా కూడా వారు పైనుండి సంతోషంగా దీవిస్తారని ఆశిస్తూ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మా మిత్రుడు మరి నాకు మా ఆనంద్ కుమార్ గౌడ్ గారికి చాలా సన్నిహితుడు. మేమంతా కూడా చాలాసార్లు అనేక విషయాల్లో మాట్లాడుకునే వాళ్ళం. మరి ఈ కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్నటువంటి పెద్దలు కాచం సత్యనారాయణ గారు, ఇక్కడ వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ, అదేవిధంగా మా పీచర్ల కొడుకు కృష్ణదేవరావు గారికి, ఉన్నటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి తెలంగాణ ఉద్యమంలో
పాల్గొన్నటువంటి తెలంగాణ రావడానికి అనేక త్యాగాలు చేసినటువంటి తెలంగాణ కోసం తమ జీవితాలనే పణంగా పెట్టి పోరాడిన వాళ్ళందరికీ కూడా మరి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తెలంగాణ కోసం ఏ విధంగా అయితే మరి అన్నీ మర్చిపోయి తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని చెప్పి మరి అన్నీ మర్చిపోయి రోడ్ల మీదకి వచ్చి అనేక ఉద్యమాల్లో పాల్గొని మరి అనేక దెబ్బలు తిరిగి అనేక కేసుల పాలైనటువంటి మీ అందరికీ కూడా నేను సూచన చేస్తూ ఉన్నాను. మరి మన తెలంగాణ అయితే వచ్చింది, మీ పేర్లు కూడా మీ అందరి త్యాగాలు కూడా చిరస్థాయిగా ఉంటాయి. కానీ మీ ఆరోగ్యాన్ని కూడా కొంత చూసుకోవాల్సిందిగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా మనం అందరం గట్టిగా ఉంటేనే మరి రాబోయే తెలంగాణకు మేము కూడా భాగస్వాములమైనాం, ఈ ఉద్యమంలో మా పాత్ర ఉందని చెప్పుకోవడానికి కనీసం జ్ఞాపకాలనే మిగులుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని చెప్పి మరి ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చిపోయినారు. మరి నేను కూడా పక్కనే సరూనగర్లో ఉంటాను, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ. మరి ఇటువంటి చాలామంది మిత్రులు మాట్లాడే వాళ్ళు ఇప్పటిదాకా మా సరూనగర్ ఆర్కేపురం వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఎక్కడైతే తెలంగాణ కోసం పోరాడినారో మరి మా దగ్గర మహేశ్వరంలో మా మంత్రి సవితా ఇంద్రారెడ్డి గారు గత 4-5 నెలల క్రితం అనేక మందికి కేవలం ఉద్యమకారులకే మహేశ్వరం మండలంలో ఒక ఉద్యమకారుల కోసం ఒక కాలనీ ఏర్పాటు చేయడానికి కృషి చేసినారు. మరి అది ఎన్నికలు రావడం వల్ల మధ్యలో ఆగిపోయింది. ఏ ప్రభుత్వాలున్నా ఎవరున్నా మరి మీరందరూ మనం అందరం కలిసి ఉంటే కనీసం తెలంగాణ కోసం ఏ పదవులు రాకున్నా బాధ లేదు, తెలంగాణ కోసం మరి మనకు ఏ కిరీటాలు రాకున్నా బాధ లేదు. కానీ కనీసం ఉండడానికి చాలామందికి ఇల్లు లేవు ఇక్కడ. వాళ్ళందరి కోసం మొన్న అయితే ప్రాసెస్ స్టార్ట్ అయిందో మా పొట్ర శ్రీనివాస్ గారికి తెలుసు, చంద్రశేఖర్ గారికి తెలుసు, మరి అదేవిధంగా నేలకొండ శ్రీనివాసరెడ్డి గారికి తెలుసు. తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా నిన్న మనం చూసినాం, కేసులు ఎత్తేసాయన్నమాట. మరి పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా అయ్యా మీ అందరికీ కూడా తప్పకుండా ఏదైతే ఉద్యమకారుల తరఫున మీ అందరికీ కూడా మేము నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరి మీ కనీసం మీరైనా ఇప్పుడైనా త్యాగాన్ని గుర్తుపట్టారు, సంతోషం. దీనితో పాటు మా మహేశ్వరం ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా నిల్వ నీడ కోసం మనం అందరం కూడా తప్పకుండా మీరందరూ వస్తే నేను కూడా మీ వెనుక ఉండి మరి తప్పకుండా ఏదైతే ప్రాసెస్ ఉందో మహేశ్వరంలో ఇచ్చే ఇళ్ల కాలనీకి ఉద్యమకారుల కోసం స్పెషల్గా మరి దాన్ని సాధించడానికి కాచం సత్యనారాయణ గారు కూడా సారథ్యం వహించాలి. తప్పకుండా ప్రభుత్వాలతో పోరాడి మనందరం కూడా ఉద్యమకారుల కాలనీ స్థాపన కోసం అందరికీ మేలు తెరవడానికి మరి కనీసం నీడ ఉండడానికన్నా మనం పోరాడాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మీరు చేసే ఉద్యమానికి తప్పకుండా మేమందరం కూడా మీ వెనుక ఉండి ప్రోత్సహిస్తాం, తప్పకుండా వచ్చే విధంగా కృషి చేస్తామనే మాట తెలియజేస్తూ ఆ కాలనీకి నేను ఇప్పుడే తెలియజేస్తా ఉన్నాను, అది ప్రాసెస్ ఉంది. పీచర్ల వెంకటేశ్వర గారి కాలనీ పెట్టడానికి మనం అందరం కూడా వాళ్ళకు మంత్రి గారికి మాజీ మంత్రి గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం, సుధీరనికి కూడా రిప్రజెంటేషన్ ఇద్దాం. ఇద్దరు ఎమ్మెల్యేలు తలుచుకుంటే పెద్ద పని ఏది కాదు, పెద్ద సుతారమైన పని ఏం కాదు. తప్పకుండా పీచర్ల వెంకటేశ్వర గారు ఆత్మ శాంతించాలంటే రేపు జరగబోయే కాలనీకి పీచర్ల వెంకటేశ్వర కాలనీగా నామకరణం చేసి మనం అందరం పోరాడుదాం, మీ వెనక మేము ఉంటామనే మాట మరొకసారి తెలియజేస్తూ పీచర్ల కుటుంబానికి పీచర్లకు ముఖ్యంగా అసలు అందరూ ఉన్నప్పుడే మనం గుర్తుపట్టుకోవడం కష్టం, చనిపోయిన తర్వాత కూడా మా కాచం సత్యనారాయణ గారు మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని అరేంజ్ చేసి అందరినీ కల్పించినందుకు పేరున వాళ్ళకు కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవుకుంటాను. జై తెలంగాణ. చిరకాల మిత్రుడు ఇంచుమించుగా 1986 నుండి కూడా మేమంతా యంగేజ్లో ఉన్నాము. అప్పుడు ఇంచుమించుగా 18, 19, 20 సంవత్సరాల ప్రాంతంలో ఆ ఏజ్ నుంచి కూడా అప్పుడు యూత్ కాంగ్రెస్లో తిరుగుతుంటే చాలా యాక్టివ్గా ఉంటున్నాయి ఆయన యూత్ కాంగ్రెస్లో కూడా. తదనంతరం జరిగిన పరిణామాల్లో 2001లో ఆయన కేసీఆర్ గారి వెన్నెంటి నడిచినాడు. అప్పుడు ఏదో కొద్ది పిడికిల మనతో ఈ గడ్డనారం ప్రాంతంలో ఆయన జెండా పట్టుకొని తిరుగుతుంటే మేమంతా వాస్తవం కూడా ఎగతాలు చేస్తుంటాం. ఎందుకంటే మనకున్న సాన్నిధ్యాన్ని ఏందా ఇదంతా ఎందుకు తిరుగుతారు మీరు వస్తుందా తెలంగాణ అది అనుకుంటే ఎగతాలు చేస్తుంటాం. నేను కాంగ్రెస్లో యాక్టివ్ ఉంటుంది, మా నుంచి పోయింది కాబట్టి సాన్నిధ్యం ఉండే అట్లా అంటుంటే అయినా కూడా పట్టుదల కూడా తప్పకుండా వస్తుంది తెలంగాణ, తప్పకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి ఇట్లాంటి విషయాలు చెప్తుండే. అట్లాంటి మిత్రుడు 2014లో మేము కూడా టీఆర్ఎస్లో చేరినాం. టీఆర్ఎస్లో చేరినాక 3 అసెంబ్లీ ఎలక్షన్లు మొన్న కూడా 10-15 రోజుల వరకు కూడా
ప్రచారంలో తిరిగి కాలు బాగాలేకుండా కూడా బండి మీద తిరిగిండు, అన్ని సమావేశాలు వచ్చిండు. ఈ 10-15 రోజుల్లో మాయమైపోయింది. మరి పార్లమెంట్ ఎలక్షన్, 2 పార్లమెంట్ ఎలక్షన్లు, 2 కార్పొరేట్ ఎలక్షన్లు అందరం కలిసే పనిచేసినాం. ఆయన నాయకత్వంలో ఇదంతా నడిచింది ఈ ప్రాంతంలో. సరే, దురదృష్టవంతం ఆయనకి ఏం పదవి రాలేదనేది ఒక బాధాకరం. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇక్కడ తిరగాక పోయి అక్కడ భవన్లో కూర్చో, మీ బావ దగ్గర కూర్చో, ఏదైనా పదవి తెచ్చుకుంటే వినకపోతుండే, ఆయన ఇక్కడికైనా తిరుగుతాడు. ఆయనకి ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి మక్కువ అట్లాంటిది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మంచి మిత్రుడు. ఆయన కోల్పోవడం అనేది చాలా బాధాకరం. మరి ఈ ప్రాంతంలో నేను అప్పుడు చూసిన కొద్దిమంది, కాచం సత్యనారాయణ గారు, టీచర్ల వెంకటేశ్వరరావు, నాకు పరిచయం ఉన్న వాళ్ళు మన వెంకన్న, బీరెల్ వెంకన్న గారు, మరి ఆ తర్వాత నర్సిరెడ్డి, రవీందర్ రెడ్డి, హరీషు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా చాలా యాక్టివ్ తిరుగుతుండే. వీళ్ళందరినీ కూడా చాలామంది ఇక్కడ తయారు చేసిండు టీచర్లు వెంకన్న. మరి ఏదేమైనప్పటికీ కూడా ఆయన లేకపోవడం చాలా బాధాకరం. మాకు మంచి కుటుంబ మిత్రుడు. జస్ట్ ఆయన చనిపోయే ముందు 10-15 రోజుల ముందు కూడా బయట వచ్చి 3-4 అవర్స్ కూర్చొని పోయాడు. 3-4 అవర్స్, 3.5-4 అవర్స్ కూర్చొని, మంచి ఫ్యామిలీ మిత్రుడు. వాళ్ళ కుటుంబం కానీ, సరితమ్మ కానీ, కిట్టు కానీ, వీళ్ళందరూ పాప అందరూ మనకు తెలిసిన వాళ్ళే. సరే, ఏదైనా ఆయన లేకపోవడం బాధాకరం. వాళ్ళ పిల్లలకు భగవంతుడు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, సరితమ్మ గారికి మంచి ఆరోగ్యంతో పాటు ఆమెకు మనశ్శాంతిగా పిల్లలు మంచిగా ఉంటే ఆమెకు మనశ్శాంతి ఉంటుంది. పిల్లలు మంచిగా వాళ్ళు సెటిల్ అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాచమన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, జై పీచర్ల, జై తెలంగాణ. ముందుగా మలిదశ ఉద్యమకారుడు మన యొక్క పీచర్ల వెంకటేష్ అన్న గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మరి పీచర్ల వెంకటేష్ అన్న, అదేవిధంగా కాచం సత్యనారాయణ అన్న, మా యొక్క రంగన్న, మా గురువుగారు బీరెల్ వెంకరెడ్డి గారు, అనేక మంది, మా యాదవ్, మా యొక్క విజయ్, అనేక మంది, మా కోట సీనన్న, అనేక మంది, మన యొక్క రామ్ నరసింహగౌడు, అదేవిధంగా మన యొక్క వెంకటేష్ అన్న, కుంట్లూరు వెంకటేష్ అన్న, మరి వీళ్ళందరితోటి చిన్ననాటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఆకర్షితులై తెలంగాణ రాష్ట్రమే ఒక లక్ష్యంగా వీళ్ళందరితోటి పనిచేసి ఈరోజు పిచ్చర్ల వెంకటేష్ అన్న చాలా సంవత్సరాలుగా అన్నోళ్ళెంబడి తిరుగుతున్నప్పుడు ఎక్కడ సభలకు పోయినా, మరి ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కడ ఎల్బీ నగర్ నుంచి పాత మలక్పేట ఉన్నప్పటి నుంచి ఎక్కడ సభలకు పోయినా, ఏడికి పోయినా, మరి ఎక్కడ ఏదైనా మధ్యాహ్నం టైం అయిందంటే మరి ఉద్యమంలో బాటలో ఏ పోలీస్ స్టేషన్ పోయినా, ఎక్కడ అరెస్టుకు తీసుకుపోయినా, ఏడికి పోయినా ఎంబటుండి తమ్మి తిన్నరా లేదా అని చెప్పేసి ఫస్ట్ కడుపు చూస్తుండే ఈరోజు పిచ్చర్ల వెంకటేష్ అన్న. నిజంగా ఈరోజు పిచ్చర్ల వెంకటేష్ అన్న లాంటి వాళ్ళకు, కాచిం సత్యనారాయణ లాంటి వాళ్ళకు, మా బీరెల్ వెంకరెడ్డి గారు కావచ్చు, ఇట్లాంటి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఇట్లాంటి వాళ్ళకు మరి పార్టీ గుర్తించి ఎట్లాంటి అవకాశాలు కల్పించకపోవడం ఈరోజు ఇదిగిట్లో ఒక కారణమే. పిచ్చర్లన్నని నిజంగా ఉద్యమ పార్టీలో ఉద్యమం కోసం పనిచేసిన బిడ్డలను మరి కించపరిచినట్టుగా ఈరోజు భావించవలసి వస్తుంది. నాకు బాధ అనిపిస్తుంది. పార్టీలు ఉన్నప్పటికీ ఇట్లా మాకిట్లా చాలా బాధ అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళనే ఈరోజు ఒక కాకి చనిపోతే 100 కాకులు ఏ రకంగా అన్ని ఒక దగ్గరికి కూడి కావు కావమని అడిచి ఏడుస్తాయో ఆ రకంగా ఈరోజు పిచ్చర్ల వెంకటేష్ అన్న మన మధ్య లేకపోతే, ఒక ఉద్యమకారుడు, సహచరుడు, పెద్ద మిత్రుడు లేకపోతే ఈరోజు అంత బాధ అనిపిస్తా ఉంది. నేను గిట్లా అన్న తప్పుగా అనుకోవద్దు, వేరే రకంగా కాదు. నేను మొన్న గిట్లా మీ దాంట్లో చిన్నోడినైనా గిట్లా కొద్దిగా బాధతోటి, ఆవేశంతో మనం తిప్పిన సందర్భాలు మీరు అట్లాంటివి, ఆ కష్టాలు అట్లాంటివి. మరి తిండి తినకుండా ఉద్యమంలో మరి ఎండిన అనేక సభలకు, సంస్కారాలకు, ప్రోగ్రాంలకు, ఎన్ని ప్రోగ్రాంల కంటే బాధలు పడుకుంటా చేసినాం కాబట్టి, మీ పక్క నుండి నేను చేసిన కాబట్టి, ఆ బాధ పడ్డా కాబట్టి ఒక యూత్గా నేను బాధపడ్డా. అంతకు మించి నేను తప్పుగా ఎక్కడ మాట్లాడానన్నా. ఎందుకంటే ఈరోజు పిచ్చర్లన్న కానీ మీరు కానీ మాకు తోడుండి ముందు నడిపించి ఉద్యమాన్ని ఈ ఎత్తుగా చేసిండు. కానీ ఇలా మనని గుర్తించే వాళ్ళు లేరు. ఒక ఉద్యమకారుడు మొన్నగిట్లా ఆ రోజు నాకు ఏమనిపించిందంటే, తప్పుగా అనుకోవద్దు, నాకు ఆ రోజు ఏమనిపించిందంటే, ఒక ఉద్యమకారుడు చనిపోతే ఎట్లా అంటే పొద్దున్నే లక్షలాదిగా, అంటే మనం పిలిచేది అవసరం లేదు, మనకు ఒక కులం లేదు, ఒక మతం లేదు. ఉద్యమకారుడు అంటేనే మనందరికి ఒక కులం, మనం తిరిగిన సందర్భం అట్లా. అందుకని మీరందరూ
గదే బాధ అనిపిస్తుంది. ఎక్కడ మీటింగ్ పెట్టినా ఇట్లా ఉద్యమకారుల మీటింగ్ పెడితే ఫస్ట్ అక్కడనే మనం కొద్దిగా అదవుతున్నాం. నేను తప్పుగా అంటలేను. తెలియగానే మీకు టైం ఉన్నా లేకపోయినా కనీసం ఇట్లా వచ్చి అన్నా పోతే అయ్యో ఎమ్మెల్యే గారి ముందు ఆ రోజు ఇట్లా అక్కడ ఇట్లా వచ్చినప్పుడు ఈ సందర్భంగా చెప్పనిక కానీ పబ్లిక్ ఎక్కువ కనిపించకపోయేసరికి నాకు బాధ అనిపించి అయ్యో ఉద్యమకారులు అంటే ఇంతే మంది ఉంటారా అని చెప్పేసి అక్కడ మహేశ్వరులు కావచ్చు ఇక్కడ కావచ్చు ఒక మీటింగ్ పెడితే వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు. అయితే అందుకని బాధ అనిపించి నేను అడిగిన తప్ప అంతకు మించి అడగలే కాచిమన్న. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు తప్పుగా అనుకోవద్దు. ఉద్యమ మీటింగ్ పెట్టినప్పుడు అనేక పార్టీలలో ఉంటుండొచ్చు. ఈ రోజు బాధ అనిపించి అన్యాయం జరిగి ప్రతి ఒక్క ఉద్యమకారుడు పక్కకు పోయి ఎవరి బాధలు సాధలు ఉండి కష్టంతో వాళ్ళకి వెళ్ళక ఉద్యమం నాడంటే తిరిగినాం. ఆ రోజు కుండలు కొట్లాడినా కడుపు ఎండినా ఇట్లా డొక్కలు ఎండిపోయినా తిరిగినా మార్చినాం. కానీ ఈ రోజు ఎవరి పనాలు ఉన్నాం కాబట్టి బాధలు ఉన్నాయి సాధలు ఉన్నాయి. అయినా సరే ఉద్యమకారులని మీటింగ్ పెడితే ఖచ్చితంగా ఈ రోజు పిచ్చర్ల వెంకటేశ్వర సాక్షిగా చెప్తా ఉన్నా, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరందరికీ ఇట్లా ఖచ్చితంగా ఏదో మీటింగ్ అయినా ఉద్యమకాడు అంటే ఒక కాకి చనిపోతే ఉన్న కాకులు ఎట్లా వస్తే అట్లా తెలుసుకొని రావాలని చెప్పేసి మీ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ తమ్ముడుగా జై తెలంగాణ పిచ్చర్ల వెంకటేశ్వర గారికి జోహార్ జోహార్. నా తోటి ఉద్యమకారులందరికీ ఉద్యమ జోహార్ తెలుపుతూ ఈరోజు మనము పిచ్చర్ల వెంకటేశన్న సంస్కరణ సభ ఏర్పాటు చేసి ఆయన గురించి స్మరిస్తూ ఆయన చేసిన త్యాగాలు తెలంగాణ రాష్ట్రం కోసము కేసీఆర్ గారి వెన్నంటే ఉండి ఇదే దిల్సుఖ్ నగర్ ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో చిన్న పిల్లగాడైనా పెద్దవాళ్ళైనా తన మిత్రునిగా భావిస్తూ అందరినీ తీసుకెళ్లిన వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఈ యొక్క కార్యక్రమాన్ని మన కాచం సత్యనారాయణ గారు ఏర్పాటు చేయటము అభినందనీయం. కాచం సత్యనారాయణ గారు ఇప్పుడే కాదు, ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ఎవరి ఇంట్లో ఎటువంటి బాధ ఉన్నా ఎటువంటి సంతోషం ఉన్నా ప్రతిసారి పంచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా అదే విధంగా ఉన్నందుకు ఈరోజు సంతోషిస్తున్నాను. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉద్యమ సహచార మిత్రుడికి నమస్కారం. తెలంగాణ ఉద్యమ నాయకుడు 2001 నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ కొరకు పనిచేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ బలోపేతం పనిచేసినటువంటి గౌరవనీయులు పిచ్చర్ల వెంకటేశ్వరరావు గారి యొక్క కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నామంటే చాలా బాధాకరం. ఏదైనా పెద్దవాడు సలహాలు సూచనలు చేసుకుంటూ మనందరి మధ్యలో ఉన్నటువంటి నాయకుడు ఈరోజు కోల్పోవడం మనందరూ కూడా చాలా దుఃఖకరమైన సంఘటన. ఎందుకంటే ఏది ఉన్నా కూడా ముక్కుసుడితనం, మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడు చెప్పేటువంటి నాయకుడు. మనం గత మలక్పేట నియోజకవర్గం చూసుకున్నట్టయితే 2001 నుంచి కూడా తను చనిపోయే వరకు కూడా పార్టీ కోసం నిరంతరం శ్రమించిన నాయకుడు పిచ్చర్ల వెంకటేశ్వరరావు గారు. ఎన్ని ఇబ్బందులు అయినా కూడా, ఎంత కష్టం ఉన్నా కూడా ఏ రోజు కూడా తన భావన మన దగ్గర వ్యక్తుల దగ్గర తీసుకొని తప్పితే ఎక్కడ కూడా తను వేరే విధంగా మాట్లాడే వ్యక్తి. నేను కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ కాగానే తను ఫస్ట్ టైం తన ఇంటికి పిలిపించుకొని తుమ్మలపల్లి రవీంద్ర రెడ్డి గారు, భూపేష్ గారు, వాళ్ళ అల్లుడు శ్రీకాంతరావు గారు వాళ్ళందరూ ఇంటికి పిలుచుకొని నన్ను సన్మానం చేసి నన్ను ఆశీర్వదించినటువంటి పిచ్చర్ల లేకుండా నిజంగా లేకపోవడం మనందరూ కూడా చాలా దురదృష్టకరం. ఎందుకంటే మనిషి బతుకున్నప్పుడు ఒకటి, తర్వాత ఒకటి కాదు. ఏ మనిషి కూడా ఎవరిని ఇష్టం కూడా మంచి చెడు ఉండి మనం వేరు చేసుకుంటాం. గతంలో కూడా నేను మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఒకరోజు సార్ నా దగ్గర రావడం జరిగింది. నేను కూడా అతని దగ్గర పోయేవాడిని, అన్న ఇట్లా ఇంటికి పోయేటోళ్ళు లేకపోతే కూడా కలిసినప్పుడు సందర్భంగా పనిచేసుకునే విషయం. తను ఎప్పుడు అంటా ఉండే, నరసింహ నీకు మా ఉద్యమకారు మీ ఒక్కరికి చైర్మన్ అయింది, గతంలో ఉత్తమ నాయుడు నువ్వైనావు, మాకు అవకాశం రాకుండా మేము చూసుకొని మేము హ్యాపీ ఫీల్ అవుతున్నామని చెప్పేసి చెప్పిన సందర్భం. ఈరోజు వెంకన్న గారి ఈ యొక్క కార్యక్రమం మనం నిజంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం నిర్వహించుకోకూడదు. ఆయన చేసినటువంటి సేవలు మనందరూ కూడా ఆదర్శం. గౌరవ పిచ్చర్ల వెంకటేశ్వర కుటుంబానికి
ఆ దేవుడు వారి భార్య పిల్లలకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం కూడా జరిగిపోయింది మనం ఒక 23 ఏళ్ళ నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, పనిచేసినాం. దాదాపు ఒక 13 ఏళ్ళు 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమ నేపథ్యం, ఒక 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నాం. కాబట్టి అందరం కూడా చిల్ల కావచ్చు, కానీ మనం అందరం కూడా కలిసిమెట్టుగా ఉందాం, ఉద్యమకారుల ఐక్యతతో పనిచేద్దాం. ఎందుకంటే కాచమ్మన్న కూడా వాస్తవానికి కొన్ని విషయాలు మాట్లాడితే కాచమ్మన్న మన ఆనందం చెప్పినట్టు, కలిసి ఆనందం చెప్పినట్టు ఆ రోజు ప్రభుత్వం లేము ఉద్యమ నేపథ్యం ఉన్నప్పుడు కూడా మనందరూ కూడా తాను సహకరించినటువంటి ఏదో విధంగా పొద్దుస్తం పనిచేసి వస్తే మధ్యాహ్నం రాగానే ఆఫీస్ చిన్నప్పుడు ఆఫీస్ ఉంటుండే అక్కడ లంచారం చేసుడు కానీ ఎవరికైనా మన దాంట్లో పేద వర్గాలకు సంబంధించిన మన వాళ్ళ వర్గం కూడా ఆర్థిక సాధించినటువంటి మన కాచమన్న కూడా తనకు కూడా అవకాశం రాలే. భవిష్యత్తులో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో తనకు కూడా మంచి అవకాశాలు రావాలని మనం కోరుకుందాం. ఎందుకంటే చాలామంది నాయకులు రాలేదు. సరే, అది గౌరవ అధిష్టానం చూసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరూ కూడా ముఖ్యంగా ఉద్యమకారులైనటువంటి బీరెల వెంకరెడ్డి గారు, కొండ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన మిత్రుడు కంచాల శేఖర్, కలిశెట్టి ఆనందన, రవీందర్ రెడ్డి గారు, తుమ్మలపల్లి రవీంద్రనాథ్, బోతి నర్సిరెడ్డి మాజీ చైర్మన్, కుంటూరు వెంకటేష్ గౌడ్ గారు, అదేవిధంగా నరేందర్ గౌడ్, సాహెబ్ నగర్, అందరూ కూడా పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పుట్టం విజయ్, అందరికీ నా యొక్క మహేందర్ యాదవ్, ప్రతి ఒక్కరికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, అమర్ హే అమర్ హే, అమర్ హే అమర్ హే, అమర్ హే అమర్ హే. కొనసాగిద్దాం పిచ్చల గారి ఆశయాలను, కొనసాగిద్దాం పిచ్చల వెంకటేశ్వర ఆశయాలను. జై తెలంగాణ. థ్యాంక్ యూ. అమరే పిచ్చల వెంకటేశ్వర్లకు. ఈనాటి టీచర్ల వెంకటేశ్వరరావు గారి సంస్కరణ సభకు వస్తున్నంటేనే నాకెంతో బాధ అనిపించింది. మొన్న జరిగిపోయినప్పుడు మేమందరం ఎలక్షన్లో మా కాన్స్టిట్యూన్సీలో ఉంటేవి, రాలేకపోయినాం. కానీ ఈరోజు నేను యూనివర్సిటీ వేదిక మీద ఉద్యమాలు చేసిందంటే ఆనాడు నాకు సపోర్ట్ చేసింది టీచర్ల వెంకటేశ్వరరావు అన్న, కాచమన్న, పుట్టం పురుషోత్తమ్ అన్న. అదేవిధంగా ఆనాడు నేను జెండా పట్టిందే దిల్షుఖ్నగర్ గడ్డ మీద 2003లో నేను నోబెల్ డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఆ సందర్భంలో నాకు టీచర్ వెంకటేశ్వరరావు రాజీవ్ చౌరస్తా దగ్గర పరిచయం అయ్యండి. ఆ రోజు ఆయన ఏమంటే మన శ్రావణ్ కుమార్ ఉండే, మన నర్సిరెడ్డి ఉండే, వీళ్ళతో పాటు వాళ్ళు నేను నా తర్వాత పుట్ట విజయ్ అంటే ఆయన నోబెల్ డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చిండు. అప్పుడు పట్టుమని 10 మంది కూడా దిల్షుఖ్నగర్ చౌరస్తా ప్రోగ్రామ్ చేయాలంటే ఒక కమ్యూనిస్టుల కంటే వాళ్ళు అధ్వానంగా చూస్తారు. ఆ రోజు ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో టీచర్ వెంకటేశ్వరరావు మాకు ఎంతో సపోర్ట్ చేసి అన్ని విధాలా చూసుకుని దాని తర్వాత కాచమన్న పరిచయం అయ్యిండు. కాచమన్న ఆఫీస్కు ప్రోగ్రాం చేసేది, కాచమన్న ఆఫీస్కు పోయి కూర్చునేది, ఆయన మా ఆకలి తీర్చిండు, అన్ని విధాలా చూసుకున్నాడు. బస్ పాస్ల కాంచెలు కూడా టీచర్ వెంకటేశ్వరరావు కాచమన్న మాకు బస్ పాస్ ఇప్పించి కూడా ఉద్యమాలు చేయించారు. ఆనాడు మేము బీసీ హాస్టల్లో ఉండి చదువుకున్నాం, కొత్తపేట బీసీ హాస్టల్లో. దాని తర్వాత నా డిగ్రీ అయిపోయినాక నేను పీజీ కోసం 2009లో యూనివర్సిటీ పోయినా, యూనివర్సిటీ వేదిక ఉద్యమాలు చేసిన. దాని తర్వాత నేను ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొనసాగుతున్నా. కానీ ఆనాడు నాకు సపోర్ట్ చేసిన టీచర్ వెంకటేశ్వర మరవలేను. ఇలా ఆశయాలు ఏదైతే పార్టీలో మంచి పదవి అనుకున్నాము, కానీ విధి అనేది వక్రీకరించింది. కానీ ఆ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాచమన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ టీచర్ వెంకటేశ్వరరావు అన్నాం. అనుబంధం వెంకటేశ్వర గారితో 84 నుంచి మొదలైంది. మేమందరము ఒకే పార్టీలకు అతీతంగా కానీ మొత్తం మాతో పాటు మా సోదరులందరూ అశోక్ కానీ మున్నా గారు వీళ్ళందరూ మొత్తం వాళ్ళని మొత్తం 84 నుంచి మా అనుబంధం స్టార్ట్ అయింది. దాంతోపాటు ఆయన ఏ సిద్ధాంతాన్ని నమ్ముతాడో అదే ఫాలో అవుతుంటాడు. 84లో కాంగ్రెస్ పార్టీ వెంబటే ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ పెట్టేదాకా కూడా కాంగ్రెస్ పార్టీ వెంబటే ఉన్నాడు. ఆయన ఏ పదవులు వచ్చినా కానీ 2004లో ఆయన పదవులు కాంగ్రెస్ పార్టీ గెలిచి ఇస్తానా కానీ టీఆర్ఎస్ ఉద్యమాన్ని పాల్గొని ఆయన అదే కంటిన్యూ చేశాడు. అది ఆయనకున్న స్ట్రెంగ్త్ అని చెప్పగలుగుతాను. అంటే ఆయన ఏది నమ్ముతాడో అదే చేస్తాడు. ఏదో ఆశపడి అవి చేద్దామని ఇవి చేద్దామని కాదు. ఇంకా చెప్పాలంటే మా అనుబంధం వెంకటేశ్వరరావుతో మా ఇంటి మనిషి. నాది ఎక్కడో
పెళ్లి వైజాగ్లో ఎక్కడైతే కూడా మా వెంబటి వచ్చి మాతో పాటు ఉన్న వ్యక్తి ఏ శుభకార్యమైనా ఏమైనా కానీ మాతో చెప్తాడు. వాళ్ళ మేము కూడా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఆ బావగారు కానీ వాళ్ళ టీచర్ వెంకటేశ్వర గారు బావగారు కానీ అల్లుడు శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా మేము మెలిగాము. నాతో పాటు నేనే కాదు, కాలనీలో ఉన్న చాలామంది మన వాళ్ళందరూ కూడా ఆయన కుటుంబ సభ్యులుగా భావిస్తాడు. అసలు ఈ సందర్భం వస్తుందని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు, ఇలా మాట్లాడాల్సి వస్తుందని కూడా. చాలా చిన్న వయసులోనే అయింది, ఎందుకంటే మేము అంతా సేమ్ ఏజ్, సేమ్ 10th క్లాస్ కానీ అన్నీ సేమ్ ఏజ్లో అయ్యి చాలా బాధాకరం. 2004లో ఆయన ఉద్యమం చేసినప్పుడు మా సపోర్ట్ కూడా తీసుకున్నాడు. యాక్చువల్గా మేము అంతా ఓకే మోరల్ సపోర్ట్ చేసాం, డైరెక్ట్గా మేము పాల్గొనకపోవచ్చు, ఆయనకి వెన్నంటే ఉన్నాము. ఇప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ బాబుకి కానీ వాళ్ళ పాపకు కానీ వాళ్ళ మిస్సెస్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ బావలతో పాటు మా కాలనీ తరఫున మేము అందరం కూడా అండగా ఉంటామని నేను చేస్తున్నాను. టీచర్ వెంకటేశ్వర నాయకత్వం हमारे हैं हमारे जोहार 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 జై తెలంగాణ. అయితే నేను టీచర్ అన్నకు నాకున్న అనుబంధం ఏంటంటే, నాకు లోకల్గా ఒక మెకానిక్ షాప్ ఉంది. ఉద్యమంలో 2006లో నన్ను తీసుకొచ్చి ఆయన ఎంబడి తిప్పుకొని జెండాలు చూసినాం, ఆయన ఎంబడి ఆయన బాధలు చూసినాం, ఆయన కష్టాలు చూసినాం. ఆయన హెల్త్ విషయంలో కూడా ఆయన కేర్ చేయకుండా ఆయన పార్టీకి అంతగా పనిచేసిండు ఆయన. తర్వాత నేను లోకల్లో ఉన్న షాప్ ఉన్నా స్థానికంగా లేకున్నా నన్ను 2 సార్లు BCCI ప్రెసిడెంట్ చేసిండు, లాస్ట్కు వార్డు మెంబర్ చేసిండు నన్ను ఈ ఏరియాలోనే. అన్నకు నేను చాలా రుణపడి ఉన్నా. అన్న ఈ పరిస్థితిలో మనం చూస్తాం అనుకోలేదు. టీచర్లు అన్న నాకు తెలిసి ఈ PNT కానీ ఎక్కువసేపు నా దగ్గరనే గడిపినాడు. మా షాప్ దగ్గరనే వచ్చి కూర్చునేది, అక్కడే మేము జెండాలు పెట్టుకొని కూర్చునేది. ప్రతిసారి ఆయన తిరుగుతుంటే ఆయన అడుగుజాడలో అడుగు వేసుకుంటూ మేము ముందుకు వెళ్ళాం. కానీ టీచర్ అన్న ఈ టైంలో మన మధ్య లేకపోవడం చాలా బాగా కలిగించింది. అన్న రేపు స్వర్గస్థులు అవుతారు అన్నాక కూడా నాకు ఫోన్ చేసిండు, హరీష్ పోండి మీరు అందరి పార్టీలో తిరగండి, అందరిని చూసుకోండి, నేను తొందరనే వస్తా అని చెప్పి ఆయన వెళ్ళిపోవడం చాలా బాధ కలిగింది. ఆయనకి ఎప్పుడు వాళ్ళ కుటుంబానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను ఒక లోకల్ మెకానిక్ అయి ఉండి కూడా ఆయన నాకు ఎంతగానో ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించిండు. ఆయన ఎక్కడున్న ఆత్మ శాంతించాలని వాళ్ళ కుటుంబాలు కూడా. తెలంగాణ వందనాలు. అదేవిధంగా అనుస్మరణ సభ నిర్వహిస్తున్న కాచం సత్యనారాయణ, నిజంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చాలా తక్కువ రేర్ ఎక్కడ కానీ కాచమన్నకు మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, టీచర్ల వెంకటేశ్వరరావు గారు నేను అప్పటి నుంచి ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు వింటున్నాను. అన్నాను బహుశా నేను కూడా గతంలో కాచమన్న వెంబడి కలిసి ఉంటాను. నిజంగా అన్న ఆత్మకు శాంతి చేకూరాలని మా ఉద్యమకారుల తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి నుంచి అన్నకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా కాచమన్నకు ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా తరఫు నుంచి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ నాకు ఈ టైం ఇచ్చిన కాచమన్నకు మరొకసారి. టీచర్ల వెంకటేశ్వరరావు గారు మన మధ్యన లేకపోవడం బాధాకరం. వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఉద్యమకారులని గుర్తు చేసుకుంటూ వారికి మేము మనోధైర్యాన్ని ఇస్తున్నామనే విధంగా కాచం సత్యనారాయణ గుప్తా గారు ముందుకు రావడము, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము, వారికి కూడా వారి ఉద్యమకారులకు కొంత భరోసా అనేది కలుగుతుంది. ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ బాబు కృష్ణ గారికి, విధంగా వచ్చినటువంటి ఉద్యమంలో ఎలిమినార్ ప్రాంతంలో మహేశ్వరం ఎలిమినార్ 2 నియోజకవర్గాలు జంట నియోజకవర్గాలుగా ఉంటాయి. ఈ 2 నియోజకవర్గాల్లో కీలకంగా పనిచేసిన ఉద్యమ నాయకులకు, ఉద్యమకారులకు, అదేవిధంగా ఈ కాలనీ వాసులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కాచం సత్యనారాయణ గుప్తా గారికి ధన్యవాదాలు. టీచర్ వెంకటేశ్వరరావు గారు ఆయన ఆత్మకు శాంతించాలని కోరుతున్నా. ఎంతో పెద్దలు చెప్పారు, అవన్నీ అందరికీ పాటిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆత్మకు భగవంతుడు శక్తి ఇవ్వాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వారి కుటుంబంతో కానివ్వండి, వారితో ఉన్నటువంటి సాన్నిధ్యం సంబంధాలను అందరినీ కూడా
మరొకసారి గుర్తు చేసుకుంటూ స్మరించుకున్నందుకు వారందరికీ కూడా తెలంగాణ ఉద్యమకారుల పక్షాన, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం పక్షాన వారికి అందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా రెండు విషయాలని తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది కొంత కన్ఫ్యూజన్లో ఉంది. తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నేపథ్యంలో ఇంతకుముందు మా రంగారావు ఇప్పుడు ఇందిరారెడ్డితో పాటు పనిచేసిన దాంట్లో మేమంతా కీలకంగా పనిచేస్తాం. పటోల సవితా ఇందిరారెడ్డి గారు, అంటే ఇందిరారెడ్డి గారు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో మేము యువజన విభాగంలో ఉన్నాం. అదే కాకుండా దిల్షుక్ ప్రాంతంలో ఏపీఎన్ఎస్ఎస్ గొడవలప్పుడు కూడా రంగారెడ్డి నేను అందరం కలిసి పనిచేసాం. దాని తర్వాత దాదాపుగా ఒక 30 సంవత్సరాల సాన్నిహిత్యము మండల కమిషన్ అప్పుడు, ఏపీఎన్ఎస్ఎస్ మండల కమిషన్ అప్పుడు. దాని తర్వాత పీచ వెంకటేశ్వరరావు గారు నాకు పరిచయమైనటువంటి నేపథ్యంలో 2001లో టీఆర్ఎస్ పార్టీలో దాదాపు 2001 నవంబర్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో నేను పార్టీలో చేరడం జరిగింది. అప్పటికే నేను ఒక ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు టీఆర్ఎస్ని స్థాపించినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత అప్పటికి పీచ వెంకటేశ్వరరావు గారు వ్యవస్థాపక సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సభ్యుడు. అంతకుముందు ఉన్నటువంటి పరిచయం వేరు, పార్టీ పరంగా పరిచయం అయినటువంటి నేపథ్యం వేరు. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు నేను దాదాపుగా 85 నుండి దిల్షుక్ ప్రాంతంలో ఉన్నాను. లంకా లక్ష్మణ్ కూడా దాదాపు 40 సంవత్సరాల పరిచయం. ఒక 30 సంవత్సరాల నుండి మా ప్రేము, మా బీరే వెంకరెడ్డి, కుంట్లూరు వెంకటేష్ గౌడు, చాలామంది ఉద్యమ సహచార మిత్రులు, ఉద్యమానికి సంబంధం లేనటువంటి చాలామంది కూడా ఆ రోజు మేమందరం కలిసి పనిచేస్తాం. అంటే ఏదో ఒక ఇష్యూస్ మీద యూనివర్సిటీలో రంగారెడ్డి నేనంతా కలిసి పనిచేసాం, మండల కమిషన్లో పనిచేసాం, దిల్షుక్ బస్సులు వలగొట్టాం. అప్పుడు కూడా ఉంది ఒక నేపథ్యం. ఏబీపీ పార్టీలో మేము కీలకంగా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టిన తర్వాత 2001 నవంబర్లో నేను తెలంగాణ రాష్ట్ర సమితిలో జలదృశ్యంలో చేరాను. అనుకోకుండా గడ్డేనారం అనేది ఒక మున్సిపాలిటీగా, నూతన మున్సిపాలిటీగా ఏర్పాటైంది. గడ్డేనారం మున్సిపాలిటీ ఏర్పాటైనప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నుండి మున్సిపల్ ఎలక్షన్లో ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ లోకల్ పార్టీలో పోటీ చేసింది. దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్లో హైదరాబాద్లో మనం పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నుండి గడ్డేనారం ఒకటి, టోటల్గా హైదరాబాద్ మేయర్ ఎలక్షన్లో కూడా అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నుండి ఫస్ట్ అవకాశం నాకు కేసీఆర్ గారు కల్పించారు, మున్సిపల్ చైర్మన్ గారు. ఆ క్రమంలో ఒక ఘర్షణ వాతావరణం పీచ వెంకటేశ్వరరావుకు నాకు జరిగింది. నేను ఇక్కడ పార్టీ వ్యవస్థాపకులు ఉన్నా నీకు టికెట్ ఎట్లు ఇస్తానని చెప్పి ఒక 2-3 రోజులు చర్చ జరిగింది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి హరివర్ధన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉండే, ఇక్కడ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా అప్పుడు పరదం కృష్ణారెడ్డి గారు, గాయం సత్యనారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉండే. ఆ క్రమంలో నన్ను ఫస్ట్ నువ్వు కలవలేదు, నీకు టికెట్ ఎట్లు వస్తావు చూస్తా అని చెప్పి పీచ వెంకటేశ్వరరావు నేను కొంత 2 రోజులు ఘర్షణ. తర్వాత పూర్తి స్థాయిలో ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో పనిచేసి విధివశాత్తు ఆ రోజు టికెట్ మాకు ఇవ్వకుండా వేరే మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి టీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఇవ్వడం జరిగింది, ఊర నరసింహగుప్తా గారు. ఆయన కూడా ఇవాళ చెప్తాడు, ఆయనని మేము పార్టీలోకి తీసుకొచ్చాం. మేము నా కోసం పార్టీ టికెట్ కోసం కేసీఆర్ గారి దగ్గర పోయినప్పుడు మీ సామాజిక వర్గానికి సంబంధించి దాదాపుగా అప్పుడు గడ్డేనారాయణ మున్సిపాలిటీలో ఒక 9,000 ఓట్లు ఏమి ఉన్నాయి, మీ కమ్యూనిటీకి మేము మున్సిపల్ చైర్మన్ ఇస్తాము, అట్లనే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ కూడా ఇస్తామని చెప్పినప్పుడు నేను వైశ్య కమ్యూనిటీగా క్లెయిమ్ తీసుకొని పోయినప్పుడు నా ఏమో ఒక 10 మంది పెద్దలు పోవాలంటే కస్తూరి లక్ష్మణు, ఇక్కడ ఉన్నటువంటి చేదర్ రమేష్ గారు, రమణయ్య గారు, అందరూ కలిసి 10 మంది కలిసి మా వైశ్య ప్రముఖులు అని చెప్పి, అంటే కొంచెం వయసులో పెద్దోళ్ళు కాబట్టి బాగా డబ్బు కూడా ఉన్నదని ఒక నానుడు ఉండే ఆ రోజుల్లో, వాళ్ళందరూ తీసుకొని పోతే ఆయన టికెట్ నాకు కావాలని. సరే, ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి నుండి పార్టీలో టికెట్ ఇచ్చారు. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు తను పరమపదించేంత వరకు మా యొక్క రిలేషన్ ఎక్కడ కట్ కాదు. నాకు ఇక్కడ ఉన్నటువంటి బాలకృష్ణ చూస్తున్నాడు, ఆయన టీడీపీలో లీడర్ ఉండే, యువరత్న ఫోటో స్టూడియోలు ఉండే, వాళ్ళ ఇంటి పక్కన మా ఇల్లు ఉండేది, పక్కపక్క ఇల్లు. అంటే అప్పటికే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 30 సంవత్సరాల సాన్నిధ్యం ఉన్నటువంటి వ్యక్తులు సగం మంది ఉన్నారు. దాని తర్వాత ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు ఉద్యమకారుల కోసం పనిచేసేటువంటి సంభాషణ వేరు, ఉద్యమం కోసం పనిచేసినప్పుడు ఇక్కడికి ఇచ్చేసినటువంటి యువజన విభాగం నాయకులు ఎవరైతున్నారో రామ్ నరసింహ కావచ్చు, మా మహేందర్ యాదవ్ కావచ్చు, ఇప్పుడు పోయినటువంటి స్వామి యాదవ్ కావచ్చు, మా పుట్ట విజయ్ కావచ్చు,
అందరూ కూడా మమ్మల్ని అనుకూలను అన్నాను ఆ స్థాయికి ఇక్కడ నిర్మాణం చేస్తాం పార్టీని. వీరేలింగారెడ్డి, కుంటూరు వెంకటేష్ గౌడ్, చనిపోయినటువంటి జనార్దన్ రెడ్డి, వీళ్ళంతా ఫౌండర్లు ఉండే. దాని తర్వాత ఒక్కొక్కరిని మేము నిర్మాణం చేసుకుంటా పార్టీ కోసం నిర్మాణం చేస్తున్నప్పుడు ఎక్కడ అవకాశం వచ్చినా, ఎక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ఏ ఎలక్షన్కు మమ్మల్ని పంపినా ఇన్ఛార్జ్గా పోయి మేము పనిచేస్తాం. చాలా మంది వ్యక్తులు పనిచేస్తాం. ఆ రోజు ఈరోజు ఎలక్షన్లో ఇన్ఛార్జ్ అంటే వాళ్ళకి పండగ. ఎమ్మెల్యేకి ఎంత ఉంటుందో అవకాశం, ఇన్ఛార్జ్కి వచ్చినప్పుడు కూడా అన్ని పైసలు ఉంటే అన్ని బ్రహ్మాండంగా చూస్తారు. ఒక ఇంటి కొత్త వచ్చినట్టు మర్యాద చూస్తారు. కానీ ఆ రోజు మా జేబులోకి వెళ్ళి పైసలు పెట్టుకొని తిండి ఉన్నా, మంచిలు ఉన్నా, లేకున్నా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా చాలా చితికున్నా 5 రూపాయల సభ్యత్వం దిల్సునాల్లో టెంట్ వేసి సభ్యత్వం పెట్టినప్పుడు బహుశా రవీంద్ర రెడ్డి కూడా గుర్తుండాలి. రవీంద్ర రెడ్డి శ్రవణ్, ఉప్పల శ్రవణ్, ఆటో శ్రవణ్ అంటాం, నర్సిరెడ్డి, కోతి నర్సిరెడ్డి, ఆటో నర్సిరెడ్డి అనేది వీళ్ళందరం కూడా 5 రూపాయల సభ్యత్వం చేసినప్పుడు కూడా అందరు మమ్మల్ని చూసి దిల్సునాల్లో నవ్వుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది నవ్వుకుంటారు. గులాబీ జెండా వేసుకొని మేము బయటికి పోవాలంటే నవ్వినటువంటి వాళ్ళు చాలా మంది. మాకంటే ముందే వాళ్ళ సిల్కు జెండాలు వేసి డాష్ బోర్డుల మీద పెట్టుకొని పోతున్న వాళ్ళని కూడా చూస్తాం. మాకేం ఇబ్బంది అనిపించలేదు. కానీ ఎక్కడ ఇబ్బంది జరిగిందంటే ఉద్యమకారుల కోసం పనిచేసినటువంటి నేపథ్యంలో 2 టర్ములు ప్రభుత్వం ఉండి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు సీరియస్గా పనిచేసినటువంటి ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. కనీసం వాళ్ళకు మనోధైర్యాన్ని నింపలేదు, కనీసం వాళ్ళని మాట్లాడలేదు, పట్టించుకోలేదు. ఒక మనోవేదన నాకు కానీ పీచ వెంకటేశ్వర గారికి అద్భుతంగా ఉండేది. ప్రతి సందర్భంలో కలిసిన ప్రతిరోజు కూడా ఇదే మాట్లాడుకునేవాళ్ళు. ఎవరెవరో కొత్తగా వచ్చిన రాజకీయ అవసరాల కోసం కేసీఆర్ గారు చెప్పారు ఇది ఫక్తు రాజకీయ పార్టీ, ఉద్యమం అయిపోయింది, మనం రాజకీయాల్లోకి వచ్చినాం కాబట్టి రాజకీయ పార్టీ చెప్పినటువంటి దాన్ని కూడా యాక్సెప్ట్ చేసాం. అందరం యాక్సెప్ట్ చేసినాం 10 సంవత్సరాలు. దురదృష్టం ఏంటంటే ఈరోజు ఓడిపోయి ప్రతిపక్షంగా కూర్చోవాలన్నప్పుడు చాలా బాధగా ఉంది ఒక ఉద్యమకారుని. నేనే కాదు, ఇవాళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ ప్రభుత్వం రాలేదని చాలా బాధతో ఉన్నటువంటి విషయాన్ని మరొకసారి చెప్తున్నాను. కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నా, ఇంతకుముందు సోదరుడు చెప్పిండు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 25,000 పెన్షన్ ఇస్తారు, 250,000 ప్లాట్ వస్తుంది. నిన్న కొన్ని న్యూస్ పేపర్లలో ప్రధానంగా శీర్షికగా ఉద్యమకారులకు కేసులు అనేది తెలియదు. దాదాపుగా ఉద్యమకారులందరి మీద కూడా కేసులు ఎత్తేసారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఏర్పడంగానే ప్రప్రదంగా జరిగిన చర్య ఏంటంటే ఎవరైనా ఉద్యమకారులు ఉంటే వారందరి మీద కేసులు అన్కండిషనల్గా ఎత్తేసారు. ఇంకా అరకొర కేసులు ఎక్కడ ఉంటే దాన్ని మాత్రం నిన్న ప్రభుత్వం చెప్పింది ఆ కేసులన్నీ డాటా తీసుకొని ఎక్కడైనా పెండింగ్ ఉంటే దాన్ని చేయలేదు. ఇంకో విషయం చెప్తా ఉద్యమకారులు, ఇంకెవరైనా కేసులు ఉంటే ఒకసారి చెప్పండి. మాకున్నటువంటి పరిధిలో న్యాయవాదులు ఉద్యమంలో పనిచేసినటువంటి రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు చాలా మంది ఉన్నారు. ఆ రోజు మనకు అన్కండిషనల్ గా సహాయ సహకారాలు కూడా అందించారు. సరే ఎవరి పరిస్థితులు వాళ్ళ తగ్గట్టు ఉద్యమంలో సహకరించవచ్చు. చిన్నవాళ్ళు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు. ఎంతమంది శేఖర్ చెప్పిండు అన్న నేనేమన్నా అంటే బాధపడ్డవాడిని, నువ్వన్నా బాధపడలే, ఎవడన్నా బాధపడలే, ఆంధ్రుడు అంటే బాధపడలేదు, తెలంగాణ అంటే ఎందుకు బాధపడలేదు, వాడు ఎవడో అంటేనే బాధపడలేదు. దాని గురించి కాదు ఇక్కడ బాధ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి మాట్లాడితే అందరూ కూడా ఇబ్బంది కలగకుంటుంటుంది. కాబట్టి కొంచెం సమయం పాటించి మనం మాట్లాడాలి. వచ్చినటువంటి విషయం ఏంది, ఎక్కడికి వచ్చాను, ఇలాంటి సిచ్యువేషన్లో మనం సంస్కరణ సంభవిస్తున్నాం, తనకు ఉన్నటువంటి బాధ ఏంది, అన్నిటికంటే ఎక్కువ ఆర్థికంగా నష్టపోలేడు, మానసికంగా కుంగిపోయాడు. ఆ మానసికంగా ఎవడు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. పొద్దున్న లేస్తే ఆయనకు మన ఉద్యమకాలకు ఏదో కావాల్సి ఉండే, మనకు అది చేయట్లేడు, ఇది చేయట్లేడు. ఇంత ఉండి కూడా మేము చాలా సందర్భాల్లో నవ్వుకుంటూ మాట్లాడుతున్నాం, నీకేందా మీరు బాగున్నాడు, మాకు ఎవరు లేడు కదా, మమ్మల్ని పట్టించుకుంటుండే అంటే బావగాలే ఎవడు కాలే భగవంతుడు అని రాసి తీసుకుపోయాడు. కానీ ఆ సిచ్యువేషన్, ఆ సంఘటన, ఆ సంఘర్షణ, అతను అనుభవించినటువంటి సంఘర్షణ ఎవరు కూడా రాదు. చలో కొంతమందికి మాకు ధైర్యం అనేది మాకు వచ్చినా రాకున్నా ధైర్యంగా మేము ఉన్నాము. కానీ ఎక్కడ కూడా ఆ ధైర్యాన్ని కోల్పోవద్దని చెప్పి ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుండి మరొకసారి మీ ఉద్యమకారులందరూ కూడా తెలియపరుస్తున్నాం. ఎస్, కాలక్రమేణా అన్ని జరగవచ్చు, ప్రభుత్వాలు రావచ్చు, ప్రభుత్వాలు పోవచ్చు, మార్పు సహజము. 5 సంవత్సరాలకు ఒకసారి మ్యాండేట్ ఇస్తారు కాబట్టి ఆ మ్యాండేట్లో ఎవరు ఏమైనా కావచ్చు. కానీ ఎవరికో పదవి వచ్చిందని చెప్పి మనం బాధపడద్దు, రాలేదని కుంగిపోవద్దు. దాన్ని కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే మన లక్ష్యం, ఏకైక లక్ష్యం, ఆ రోజు ఉన్నటువంటి లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన. తెలంగాణ రాష్ట్రం కోసమే పనిచేసినాం తప్ప ఆ రోజు పదవుల కోసం పనిచేయలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న క్రమంలో మనకంటే తక్కువడో, మనకంటే చిన్నోడో, మన ముందర వాడు ఎక్కడ ఏం పని చేయకుండా పదవి తెచ్చుకున్నప్పుడు ఆ బాధ ఉంటుంది. ఆ భావాన్ని వ్యక్తం చేయాలి తప్ప అవతల మీద మనకు ఇబ్బందికరమైనటువంటి అంశాలు మాట్లాడుతుంది. ఎస్,
మన దాంట్లో కూడా ఎల్బీనగర్ నియోజకవర్గంలో మనం ఇంతమంది చెప్పుకున్నాం. కొంతమందికి ఎక్కడో దగ్గర అవకాశం కలిగి వచ్చింది. దాంట్లో బీరేలింకర్ రెడ్డి ఉండొచ్చు, కొండ్ర సీన్ ఉండొచ్చు, రవీంద్ర రెడ్డి ఉన్నాడు, నర్సిరెడ్డి ఉన్నాడు. కొంతమందికి ఏదో ఒకటి ప్రభుత్వంలో లాభదాయక పదవా, చిన్న పదవా, పెద్ద పదవా గుర్తింపు అనేది వచ్చింది. ఆ గుర్తింపు కోసం చేస్తున్నాం. రామ్ నరసింహ కూడా వచ్చింది, పుట్టం విజయవాడ నాన్న పుట్టం పురుషోత్తం కూడా వచ్చింది. కానీ కొంతమందికి పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి వారికి, ఆ నాయకత్వంలో పనిచేసేటువంటి వాళ్ళకి రానందుకు బాధ ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరికి ఉద్యమకారులకు వస్తాయని కూడా కలే. కానీ ప్రభుత్వం చేసినటువంటి తప్పు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థి నాయకులు కావచ్చు, యువత విభాగం నాయకులు కావచ్చు, పార్టీ కోసం కష్టపడ్డలు కావచ్చు, మహిళలు కావచ్చు, తెలంగాణ జాగృతి కింద పనిచేసేటువంటి బతుకమ్మ కోసం పనిచేసేటువంటి నాయకులు, కేసులు పెట్టి యువజన విభాగంకి వెళ్ళి కేసులలో అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కనీసం ఓదార్చి, మేము మీకు అండగా ఉన్నాం, మీకు పదవులు కల్పించలేకపోయినాం, మీకు ఈ బాధ్యతలు ఇవ్వలేకపోయినా, కానీ అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకో, పార్లమెంట్ సభ్యులకో, అక్కడ ఉన్నటువంటి శాసన మండలి సభ్యులకో, ఇంకెవరికైనా మీకు అకామిడేట్ చేసే విధంగా మేము పనిచేస్తుంటే బాగుండే అని ఒక భావం ఉన్నది తప్ప నాకు వ్యతిరేకమైనటువంటి ఎవరికి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఉద్యమకారుడు కోరుకునేది ఒకటే, ఆత్మగౌరవం కోసం జరిగినటువంటి ఉద్యమం ఏదైతుందో స్వరాష్ట్ర రాష్ట్రం కోసం పనిచేసినటువంటి నేపథ్యంలో ఆ ఆత్మగౌరవాన్ని మేము కోల్పోతున్నాం. మాకంటే ఎవడో లేనోడు వచ్చియో, లేకపోతే ఆర్థికంగా లేనోడో, లేకపోతే సామాజిక పరంగా దూరం ఉన్నటువంటి నేపథ్యంలో పక్క పార్టీకి వెళ్ళి వచ్చి వాడు మా ముందర కండ వేసుకోనో, మా ముందర వాడు అజమాయిషి చెలాయిస్తున్నప్పుడు నాకు ఆ బాధ ఉంటుంది. సహజ సిద్ధమైనటువంటి బాధ ఉంటుంది తప్ప శాశ్వతమైనటువంటి బాధ కాదు. శాశ్వతంగా వారిని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు. కానీ ఏ పార్టీలోనో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా చెప్తున్నాం, ఉద్యమకారుల కోసం, ఉద్యమకారుల సంక్షేమం కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆ రోజు స్వతంత్ర సంగ్రామంలో పనిచేసినటువంటి వాళ్ళు స్వతంత్రం కోసమే పనిచేసేది తప్ప దాని ఫలాల కోసం చేయలేదు. కానీ స్వతంత్రం సాధించినటువంటి క్రమంలో మేము వచ్చేమో చేసినామని చెప్పి పదవుల కోసం పోయినప్పుడు మాత్రం బాధ అనిపిస్తాయి. కాబట్టి ఆ బాధ తప్త హృదయంతో ఇక్కడ మాట్లాడాల్సినటువంటి అంశం కాకపోయినా సంస్మరణ సభ మెయిన్గా ఉద్యమంలో పనిచేసి 23 ఏళ్ళు పనిచేసి, ఎక్కడ పనిచేసినా, ఎక్కడ బాధ్యత ఇచ్చినా ప్రతి దగ్గర పోయి ఇన్ఛార్జ్గా పనిచేసి జేబులలోకి వెళ్ళి ఖర్చులు పెట్టుకొని ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కూడా నష్టపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. నష్టపోయినటువంటి వాళ్ళు మేము చాలా మంది ఉన్నాం. కాబట్టి ఈరోజు మీకు అందరికీ చెప్తున్నాం. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, మా శాయశక్తుల తెలంగాణ ఉద్యమకారులు ఎల్బీనగర్ నియోజకవర్గంలో కావచ్చు, పక్కన ఉన్నటువంటి 2 డివిజన్లు కావచ్చు, ఎంటైర్ హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమం జరిగిందంటే యూనివర్సిటీ తర్వాత మనం దగ్గర జరిగిందని చెప్తున్నాం. కానీ యూనివర్సిటీ కంటే ఎక్కువ జరిగింది మన ఎల్బీనగర్ నియోజకవర్గంలో. ఆ రోజు హరీష్ రావు గారు నవంబర్ 29న తెలంగాణ వచ్చుడు, కేసీఆర్ చచ్చుడు నినాదంతో పోతున్నటువంటి నేపథ్యంలో అప్రజాస్వామికంగా కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినప్పుడు హరీష్ రావు గారు అక్కడ కిరోసిన్ పోసుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి సాక్ష్యం రవీందర్ రెడ్డి ఉన్నాడు, నర్సిరెడ్డి ఉన్నాడు, మా మహేందర్ యాదవ్ ఉన్నాడు, నా కోసం కూడా పెట్రోల్ తెచ్చాడు. సల్వాచారి ఇట్లా పెట్రోల్ చేస్తే పెట్రోల్ వద్దురా బాబా అని చెప్పి కిరోసిన్ తెప్పించుకొని నేను కిరోసిన్ పోసుకుంటే మా శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. కానీ వాళ్ళు చెప్తారు ఒక్కొక్కడు, శ్రీకాంతాచారి గురించి నా పక్కనే ఉండే, నా యూనివర్సిటీలో పక్క రూమ్ లో ఉండే, నాతో పాటు పనిచేసిండు, మా కాంగ్రెస్ లో పనిచేసిండు, టీడీపీలో పనిచేసిండు, వాడు బీజేపీలో పనిచేసిండు, మా బజరంగ్ దళంలో పనిచేసిండు. నేను ఇవ్వాలి కాడు, మా ఇంట్లోనే ఉండని చెప్పుకుంటారు. మీ ఇంట్లో ఉండొచ్చు, మీ జేబులు ఉండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రం కోసం పరంపదించిండు, ఆత్మాహుతి చేసుకున్నాడు. ఆ రోజు మొదటి బీజే వేసింది ఎల్బీనగర్ నియోజకవర్గం. ఎల్బీనగర్ నియోజకవర్గానికి ఉద్యమకారులకు ఒక గుర్తింపు ఉన్నది. దానికోసం మనం చాలా సందర్భాల్లో శ్రీకాంతాచారి చౌరస్తాను పెట్టుకోవాలన్నాం. అదే విషయంలో కొత్తపేటకి వెళ్ళి మనము రెవెన్యూ పరంగా వేరే డివిజన్ కావచ్చు, కానీ మన పక్కనే ఉన్నటువంటి కొత్తపేటకి వెళ్ళి యాదయ్య, సిరిపుర యాదయ్య ఒక ఛాలెంజ్ చేసి ఆ రోజు చనిపోయాడు, ఆత్మాహుతి చేసుకున్నాడు. మరి ఈ 2 దాఖలాలు కూడా ఎల్బీనగర్ నియోజకవర్గంలో జరిగినప్పుడు ఎల్బీనగర్కు ఒక మంచి ప్రాంతంగా గుర్తింపునప్పుడు ఉద్యమకారులకు అడ్డా ఏదైందంటే హైదరాబాద్లో ఓన్లీ ఎల్బీనగర్, గేట్వే ఆఫ్ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ రోజు కూడా కట్టర్గా మనం మాట్లాడితే నువ్వు ఆంధ్రలో మేము తెలంగాణ చెప్పినటువంటి బీజాలు వేసినటువంటి కేసీఆర్ గారు ఉన్నారు. అంటే 23 ఏళ్ళు పనిచేసినాం. ఆ రోజు ఉన్నటువంటి వయసు పోయింది, ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొన్నాం. ఆ వయసు పోయింది కాబట్టి, ఆ వయసుతో పాటు ఆర్థికంగా నష్టపోయింది కాబట్టి తను మానసికంగా కుంగిపోయి చాలా ఇబ్బందులు పడి ఆ చివరి క్షణంలో కూడా టీఆర్ఎస్ పార్టీ వస్తే బాగుండు అనుకున్నారు తప్ప టీఆర్ఎస్ పార్టీ రావద్దని ఎవరు కోరుకోలేదు. ఈ రోజు కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నారు, ఏ ఉద్యమకారుడు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కానీ ఎలియాస్ బీఆర్ఎస్ కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు తప్ప వేరే కోరుకోడు. ఎందుకు కోరుకోడు అంటే 15 ఏళ్ళు సాహసం చేసినాం, 15 ఏళ్ళు కష్టపడ్డాం, తెలంగాణ జెండాని రెపరెపలాడే దాంట్లో కీలకంగా పనిచేసినటువంటి దాఖలాలు. సరే
పార్టీలు మారచ్చు, పార్టీలకు వెళ్ళి వేరే వాళ్ళు రావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. వాళ్ళు మాట్లాడినప్పుడు ఇబ్బంది కలగవచ్చు, అవహేళన ఉండొచ్చు, కొట్టించిన వాళ్ళు ఉన్నారు, జైల్లో పెట్టించిన వాళ్ళు ఉన్నారు, మనం ఇల్లు ముట్టడి చేసే వాళ్ళు ఉన్నారు. కానీ పార్టీ కండువ కప్పుకున్నప్పుడు ఆ పార్టీ లైనప్లో పనిచేస్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ వేదిక ద్వారా, ఈ సంస్మరణ సభ ద్వారా ఉద్యమకారులను కూడా ఎవరిని కూడా అవహేళనలు చేయకండి. ఉద్యమకారులకు అండగా ఉండడం కోసం మీరు పనిచేయండి. ఒకవేళ మీరు అండగా ఉండకున్నా మా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అండగా ఉంటుంది. కాచం సత్రాను ఊపిరిన్నంత వరకు తెలంగాణ ఉద్యమకారుల కోసం పనిచేస్తా. తప్పకుండా ఎవరైనా కానీ కాలక్రమేణా అందరం కూడా పోవాల్సి ఉండేది. ఎవడు 100 ఏళ్ళు బతికేటటువంటి పరిస్థితులు లేరు. కానీ మా ఊపిరినంత వరకు తెలంగాణ ఉద్యమకారులని పర్టికులర్గా ఎల్బీ నగర్లో మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం వచ్చేంత వరకు కూడా నిర్విరామంగా పనిచేస్తాం. ఎవరికి చెప్పినా చెప్పకున్నా, ఫోన్లు అందుబాటులో ఉన్నా లేకున్నా, మీకు కనుక తెలంగాణ ఉద్యమకారులకు సంఘం సంబంధించి సంక్షేమ సంఘం నుండి ఎక్కడ పిలిపొచ్చినా, వాట్సాప్ కావచ్చు, లేకపోతే మెసేజ్ కావచ్చు, ఎక్కడ వచ్చినా తప్పక ఉండాల్సినటువంటి బాధ్యత మనందరం ఉద్యమకాలం. ఏ పార్టీలో ఉండు, ఇంతమంది మా విష్ణు అన్నాడు అనే టీఆర్ఎస్ లో నేను జేబీఎం అని. నువ్వు టీఆర్ఎస్ లో ఉండు, జేబీఎంలో ఉండు, బీఆర్ఎస్ లో ఉండు, కాంగ్రెస్ లో ఉండు, నక్సలైట్ దాంట్లో ఉండు, కానీ తెలంగాణ ఉద్యమకాలు అందరం కలిసికట్టుగా పనిచేసే దాంట్లో నేను కీలక బాధ్యత తీసుకుంటా తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘం నుండి. అలాగే ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఈ ప్రభుత్వంలో తనకు సముచిత స్థానము తెలంగాణ ఉద్యమకారుల గురించి ఉద్యమకారుల యొక్క సంక్షేమ బోర్డు లేకపోతే దానికి కావాల్సినటువంటి బాధ్యతని ఆయన ఇస్తున్నారు. కాబట్టి ఆయన దగ్గర కూడా మనం ప్రస్తావన తీసుకుందాం. తనకు కూడా కోదండరామ్ గారు కూడా పూర్తి స్థాయిలో ఉద్యమకారులు ఎవరు పనిచేస్తుందనేది తెలుసు. ఇందులో 2 విభాగాలు ఉన్నాయి. 2001 నుండి 2009 వరకు పనిచేసినటువంటి నాయకత్వం ఉంది. 2009 నుండి 2014 వరకు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఉద్యమకారులు చెప్తున్నారు. ఇంకా కొంతమంది 2014లో టికెట్ తెచ్చుకున్నాడు కూడా ఉద్యమకాడు అని చెప్పుకుంటారు. మాకు తెలిసి ఎవరు ఉద్యమకాడో, ఇక్కడ ఎవరు ఉద్యమకాడు కాదు. తెలంగాణ ఉద్యమంలో 2014 వరకు ఎవరు పనిచేసారు, ఎవరు పనిచేయలేదు. అవకాశం వస్తే ప్రభుత్వానికి సలహా ఇచ్చేదండ కావచ్చు, ప్రభుత్వంతో కొట్లాడేదండ కావచ్చు, ప్రభుత్వంతో బార్గెన్ చేసేదండ కావచ్చు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుండి మళ్ళీ ఒకసారి బీజం ఎల్బీ నగర్ నుండే పడుతుంది. అప్పుడే మన పీచ వెంకటేశ్వర గారి ఆత్మ శాంతిస్తుంది. తన ఆత్మకు గట్టి నివాళులు అర్పించాలంటే అది చేసేటువంటి బాధ్యత కీలకంగా మేము తీసుకుంటాం. ఏ ఉద్యమకారుడు కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఉద్యమకారులందరూ కూడా న్యాయం జరిగే వరకు మనం పోరాటం చేద్దాం. రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రాల్లో ఈ ఫలాలు సాధించుకోవడం పెద్ద గొప్ప కాదు. కానీ ఉద్యమకారుల పక్షాన ఉద్యమకారుల సంక్షేమ సంఘం మేము ఉంటాము. ఆర్గనైజేషన్ నుండి పనిచేద్దాం. మొన్న కూడా ఒక మీటింగ్ పెట్టాం. ఇట్లాంటి మీటింగ్ ఈ సంస్మరణ సభ కాదు, మళ్ళీ ఒకసారి 1 నెలకో 2 నెలలకో తప్పకుండా జనవరి ప్రాంతంలో ఒక మళ్ళీ సమావేశాన్ని ఉద్యమకారుల సంక్షేమ సంఘం తరఫున ఉద్యమకారుల యొక్క మీటింగ్ను పెడతామని చెప్తూ సభాముఖంగా మీకు హామీ ఇస్తూ, నిజమైన నివాళి ఆ రోజు మనకు ఉద్యమకారులకు జరిగినటువంటి న్యాయం ఏదైతుందో ఆ న్యాయం ద్వారా పీచ వెంకటేశ్వరకు ఘనమైనటువంటి నివాళులు ఇచ్చే దాంట్లో కీలకంగా పనిచేద్దామని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా పీచ వెంకటేశ్వర కుటుంబ సభ్యులకు, పర్టికులర్గా మా శ్రీకాంత్కు, దీన్ని ఆర్గనైజ్ చేసే దాంట్లో కీలకంగా పనిచేసినటువంటి అందరూ కూడా, పిఎన్టీ కాలనీ యాజమాన్యానికి, పిఎన్టీ కాలనీ సంఘం వారికి, ఆనంద్ గారికి, అలాగే ఇక్కడ అశోక్ ప్రెసిడెంట్ గారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి పేరు పెట్టిన ఉద్యమాన్ని తెలుసు. జై తెలంగాణ, జై పీచరా, అమర హై పీచరా. అలాగే రంగారెడ్డి గారికి, అలాగే రామ్ నరసింహగౌడ్ గారికి, శ్రీకాంత్ రావు గారికి, రవీంద్ర రెడ్డి గారికి, కోతి నర్సిరెడ్డి గారికి, ఆనంద్ గౌడ్ గారికి, ప్రేమనాథ్ గౌడ్ గారికి, అలాగే ఉద్యమ సహచరులకు మరియు టిఎన్టీ కాలనీ మిత్రులకు మరియు టీచర్ వెంకటేశ్వర గారి ఎంబడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరూ కూడా మా తండ్రి గారి ఎంబడ ఎప్పుడు కూడా కష్టాల్లో కావచ్చు, సుఖాల్లో కావచ్చు, ఎప్పుడు వెంబడ ఉండి తనని నడిపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వారి వెంబడ తిరిగినప్పుడు మీరు వారి ఆశయాలు ఎప్పుడైతే చేశారో అవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు.
వారి ఆశయాలు కూడా మీరందరూ ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఉద్యమకారులందరికీ కూడా న్యాయం జరగాలని, దీనికి పెద్దలు కచ్చం సత్యనారాయణ కావచ్చు, లేకపోతే రంగారెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఎల్లప్పుడూ అందరూ కూడా నాకు అండగా ఉండాలని కోరుతున్నాను. జై తెలంగాణ, జై పూజారి వెంకటేశ్వరరావు గారికి జై. జోహార్ పీచర్లన్న, జోహార్ పీచర్లన్న, జోహార్ పీచర్లన్న, జోహార్ పీచర్లన్న, జోహార్ పీచర్లన్న, జోహార్ పీచర్లన్న. అమరాయ పీచర్ వెంకటేశ్వరరావు అన్న కొంచెం పీచర్ వెంకటేశ్వరన్నకు, జోహార్ పీచర్ వెంకటేశ్వరన్నకు, జోహార్ పీచర్ వెంకటేశ్వరరావు గారికి, జోహార్ పీచర్ వెంకటేశ్వరరావు గారికి.